Video started. అట్లా ఓపెన్ చేసినా సార్ ఇంకా స్టార్ట్ మనం ఎందులో ఉంది ఎలా తెలుస్తుంది మనం మనం మన పేరు అది ఎక్కడ వస్తుంది One, two, three. Check. 1, 2. Screen open. అందరికీ నమస్కారం. కొంతమంది పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఒక 5 minutesలో క్లాస్ స్టార్ట్ చేస్తాము. దయచేసి అందరూ కూడా ఆన్లైన్లో ఉండండి. థ్యాంక్ యూ.
ఓకే. స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి ఐపీసీలో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అందులో కొన్ని సెక్షన్స్ కోసం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గౌరవ డీజీపీ గారు, ఐజీపీ ట్రైనింగ్ గారు తాలూకా ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ సంవత్సరం జూలై నుంచి కొత్త చట్టం అమల్లో ఉంటుంది కాబట్టి ఆనాటికి పాత చట్టాలు ఏవి కూడా మనం ఫాలో అవ్వము, కొత్త చట్టం ఫాలో అవ్వాలి కాబట్టి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్ నుంచి భారతీయ న్యాయ సంహితలో కొన్ని మైనర్ చేంజెస్ చేయడం జరిగింది. ఈ చేంజెస్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ అవుతున్నంతసేపు మీ అందరూ మ్యూట్లో ఉంటారు కాబట్టి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడిగేదానికి అవకాశం ఉండదు. ఏమైనా ప్రశ్నలు మీరు అడగాలనుకుంటే కనుక మీరు చాట్ బాక్స్లో టైప్ చేసి పెట్టడం కనుక చేస్తే దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ క్లాస్ 2 సెషన్స్ 10:55కి ఒక బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ సెషన్లో కానీ లేదంటే క్లాస్ పూర్తయిన తర్వాత కూడా చివరిలో ఒక 10 నిమిషాల సమయం ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఓరల్గా అడగాలనుకునే వాళ్ళు అలా చేయొచ్చు. అదర్వైజ్ చాట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెడితే కనుక దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. భారతీయ న్యాయ సంహిత ఐపీసీని రీప్లేస్ చేసినటువంటిది ఈ చట్టం 2023లో పార్లమెంట్లో పాస్ అవడం, అలాగే డిసెంబర్ 25ని రాష్ట్రపతి గారి తాలూకా ఉత్తర్వులు రావడం, గెజెట్ పబ్లిష్ అవడం, జూలై నుంచి ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ చట్టంలో కమ్యూనిటీ సర్వీస్ని పనిష్మెంట్స్లో సెక్షన్ 4లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో కమ్యూనిటీ సర్వీసు ఒక 6 అఫెన్సెస్కి సంబంధించి ఈ కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మాబ్ లించింగ్ అనేటటువంటి ఒక కొత్త ప్రొవిజన్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఈ మధ్యకాలంలో మణిపూర్లో జరిగినటువంటి వైలెన్స్ కానీ ఇతర అంటే ఒక కమ్యూనిటీ కానీ ఒక రేస్కి కానీ ఒక రిలీజన్కి సంబంధించినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి అంశాల్లో జరిగేటటువంటి వైలెన్స్కి సంబంధించి ఒక స్పెసిఫిక్గా కొత్త ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి అంశాన్ని కూడా డిఫైన్ చేస్తూ ఈ చట్టంలో దీనికి పనిష్మెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏమున్నాయి, అలాగే వాటికి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కూడా కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి అంశమే, గతంలో లేవు. పెట్టి అఫెన్సెస్ చేసేటటువంటి ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ సంబంధించి ఒక సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే టెర్రరిస్ట్ యాక్ట్కి సంబంధించినటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ అఫెన్సెస్ అన్నీ కూడా ఒక కొత్త సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే హిట్ అండ్ రన్ కేసెస్లో ఒక ప్రొవిజన్ 304A, గతంలో 304A మనం ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళం. దీనికి సంబంధించి 304Aలోనే ఒక కొత్తగా హిట్ అండ్ రన్ కేసుల్లో పనిష్మెంట్ అన్నది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే సెడిషన్ని, గతంలో సెడిషన్ ఉండేది, ఆ స్థానంలో ట్రియాజన్ అని చెప్పి ఒక కొత్త సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 124A ఐపీసీ కింద మనం గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళం. అటువంటి అంశంలో 152 బిఎన్ఎస్ యాక్ట్ కింద కొత్తగా ఒక సెక్షన్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే గతంలో 489C కింద ఫేక్ కరెన్సీ ఎవరి పొజిషన్లోనే ఉంటే కనుక ఇట్ ఇస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 480C. దీనికి 7 years వరకు పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు మేర్ పొజిషన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ నోట్స్ ఇస్ నో మోర్ పనిషబుల్ అని చెప్పి ఫేక్ కరెన్సీ పొజిషన్లో ఉంటే దానికి శిక్ష అనేది ఇందులో ఎక్కడ కూడా చెప్పలేదు. అలాగే స్కోప్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్ ఎక్స్ప్లైన్డ్ టు కవర్ ది థెఫ్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఐటమ్స్ అని చెప్పారు. అంటే థెఫ్ట్లో ఒకంత బ్రాడ్గా మీనింగ్ని స్పెసిఫై చేస్తూ కొన్ని ఇంటాంజిబుల్ ఐటమ్స్ కూడా థెఫ్ట్ అనేటటువంటి ఒక అర్థాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. అలాగే స్నాచింగ్ అనేటటువంటి ఒక కొత్త సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది 304 బిఎన్ఎస్లో. గతంలో స్నాచింగ్కి మనం 382 వేస్ కట్టేవాళ్ళం. అదర్వైజ్ కొన్ని సందర్భాల్లో 356, 379 కింద ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసేవారు. దీనికంటూ స్పెసిఫిక్గా ఒక సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. వీటి గురించి ఒక్కొక్క సెక్షన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సెక్షన్ 48 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, ఎబేట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ అఫెన్స్ ఇన్ ఇండియా.
Abatement outside India for offense in India. A person abates an offense within the meaning of this Sanhita who without and beyond India abates the commission of any act in India which would constitute an offense if committed in India. అంటే మనకి భారతదేశంలో ఏదైనా ఒక నేరం జరిగి ఉండి భారతదేశం వెలుపల దీనికి సంబంధించినటువంటి ఒక ఎబేట్మెంట్ కనుక ఉంటే అది ఇక్కడ నేరంగానే పరిగణించబడుతుంది అని చెప్పి సెక్షన్ 48 గురించి చెప్పడం జరిగింది. దీనికి ఒక ఇల్లుస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కంట్రీ ఎక్స్ ఇన్స్టిగేట్స్ బి టు కమిట్ ఏ మర్డర్ ఇన్ ఇండియా ఈజ్ గిల్టీ ఆఫ్ ఎబేటింగ్ మర్డర్. భారతదేశంలో ఒక హత్య జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో దీనికి సంబంధించినటువంటి ఒక ఎబేట్మెంట్ జరిగింది. ఈ మర్డర్ ఇక్కడ చేయడానికి పాకిస్తాన్లో ఎబేట్మెంట్ కనుక జరిగితే భారతదేశంలో నేరం జరిగినట్లుగా పరిగణించబడి పాకిస్తాన్ నుంచి ఎబేట్ చేసినటువంటి వ్యక్తిని కూడా మనం ముద్దాయిగా చూపించవచ్చు, ఈ కేసులో ముద్దాయిగానే పరిగణించబడతాడని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 63కి వచ్చేసరికి గతంలో 379 రేప్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఉండేది, దీంట్లో ఒక మైనర్ చేంజ్ తీసుకురావడం జరిగింది. సాధారణంగా వైఫ్ పాత చట్టం ప్రకారం అయితే కనుక వైఫ్ తాలూకా ఏజ్ 15 years ఉండి మ్యారీడ్ కనుక అంటే భార్య తాలూకా వయసు 15 సంవత్సరాలు దాటితే ఇట్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు రేప్. 15 సంవత్సరాల లోపు ఉంటే కనుక మాత్రమే రేప్గా మనం ట్రీట్ చేయొచ్చు గత చట్టం ప్రకారం. దాన్ని ఈ కొత్త చట్టంలో 18 సంవత్సరాలకి వయసును మార్చడం జరిగింది. అంటే 18 సంవత్సరాల లోపు భార్యపై జరిగేటటువంటి సెక్షువల్ ఇంటర్కోర్సు రేపుగానే పరిగణించబడుతుంది అని చెప్పి ఈ సెక్షన్లో మనకు అర్థమవుతుంది. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ గతంలో అంటే ఈ కొత్త చట్టం ఇంకా ఈ రోజు కూడా అమల్లో రాలేదు కాబట్టి ఈ రోజు కూడా 15 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉండేటటువంటి వైఫ్ మీద జరిగేది రేపు, 15 సంవత్సరాల నుంచి అబౌవ్ జరిగేది రేప్ కాదు అని చెప్పి ఈ రోజుకు ఉన్నటువంటి చట్టమే. ఇది ఐపీసీలో ఉన్నటువంటి 375 కింద ఉన్న డెఫినేషన్లో. అయితే పోక్సో యాక్ట్లో దీన్ని మార్చలేదు. పోక్సో యాక్ట్లో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చైల్డ్ మీద జరిగేటటువంటి ఎనీ సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా రేప్గానే పరిగణించబడుతుంది. కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ రేప్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది భార్య మీద జరిగినా కూడా 18 సంవత్సరాల నుంచి లోపు అయితే కనుక పోక్సో యాక్ట్లో సెక్షన్ 4 కింద కానీ అదర్వైజ్ రిపీటెడ్ అయితే కనుక సెక్షన్ 6 కింద కానీ మనం ఈ రోజు వరకు ఇన్వోక్ చేయొచ్చు పోక్సో యాక్ట్ని. దాన్ని డిఫైన్ చేశారు, బట్ ఈ ఐపీసీలో అప్పట్లో మార్చలేదు. ఈరోజు దాన్ని కూడా మాడిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కానీ అక్కడ కానీ 18 years బిలో అయితే కనుక రేపుగానే పరిగణించబడుతుంది. సెక్షన్ 69 భారతీయ న్యాయ సంహిత సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ ఆర్ డిసీట్ఫుల్ మీన్స్ ఎక్సెట్రా. ఇది కూడా కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఒక సెక్షన్. గతంలో టెక్నికల్ రేప్ అని మనం పిలిచేవాళ్ళం. మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేశాడు కాబట్టి మనం ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ వరకు వస్తే కనుక 417-376 కింద ఆర్ 417-420 కింద 376 కింద మనం ఎఫ్ఐఆర్లు నమోదు చేసేవాళ్ళం గతంలో. దీనికి స్పెసిఫిక్గా ఒక కొత్తగా సెక్షన్ ఇన్కార్పొరేట్ చేశారు. సెక్షువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్ హూ ఎవర్ బై డిసీట్ఫుల్ మీన్స్ ఆర్ మేకింగ్ బై ప్రామిస్ టు మ్యారీ టు ఏ విమెన్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద సేమ్ and has sexual intercourse with her, such sexual intercourse not amounting to offense of rape shall be punished with imprisonment, either description for a term which may extend to 10 years, shall also liable to be fined. Explanation lo deceitful means shall include false promise of employment or promotion, inducement, marrying after suppressing identity. ఈ అంశాలను కూడా డిసీట్ఫుల్ మీన్స్ అంటే ఏంటన్నది చెప్పారంటే ఎవరైనా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శారీరకంగా అనుభవించడం కానీ లేదనంటే ఏదైనా ప్రమోషన్ ఇస్తాను, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, ఇండ్యూస్ చేస్తాను, ఇటువంటి అంశాలు గనక చేస్తే దీని కింద నేరం అని చెప్పడం జరిగింది. దీనికి 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ ఎక్కిజుడి తాలూకా ఇంటెన్షన్ ఏదైతే ఉందో వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద సేమ్, ది ఆబ్జెక్ట్ని నెరవేర్చకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేయడం కనుక చేస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి
మ్యారేజ్ చేసుకుంటాను అని మ్యారేజ్ చేసుకోకుండా ఉండే ఉద్దేశం ఉండి ఈ రకమైనటువంటి యాక్ట్స్ కనుక చేస్తే దీనికి సెక్షన్ 69 బిఎన్ఎస్ని మనం ఇన్వోక్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 70లో 376D గ్యాంగ్ రేప్కి సంబంధించి మనకి గతంలో ఉన్నటువంటి ప్రొవిజనే. అయితే ఇక్కడ ఒక కొత్తగా ఒక యాడింగ్ కూడా ఇచ్చారు. వేర్ ఏ విమెన్ అండర్ 18 years of age is raped by one or more persons constituting a group or acting in furtherance of a common intention, each of those persons shall be deemed to have committed of the offense of rape and shall be punished with imprisonment for life. We shall mean the imprisonment for the remainder that the person's natural life and with fine or with death. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళ మీద గనక ఎవరైనా సరే గ్యాంగ్ రేప్ గనక చేసిండు ఉంటే, వన్ ఆర్ మోర్ పర్సన్స్ కాన్స్టిట్యూటింగ్ అఫెన్స్ ఆఫ్ రేప్ ఉంటే గనక దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అంటే పర్సన్స్ తాలూకా న్యాచురల్ లైఫ్ అంతా కూడా జైల్లో ఉండడం కానీ లేదంటే డెత్ ఇంప్రిజన్మెంట్ కానీ ఉంది. అలాగే ప్రొవైడెడ్ దట్ సచ్ ఫైన్ షాల్ బి జస్ట్ రీజనబుల్ టు మీట్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్. ఇప్పుడు ఇందులో ఫైన్ అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ ఫైన్ అనేటటువంటి అంశం విమెన్ తాలూకా మెడికల్ ఎక్స్పెన్సెస్కి రిహాబిలిటేషన్ ఆఫ్ ద విక్టిమ్కి సరిపోయేంత ఉండాలి. ఇట్ కెన్ బి డిసైడెడ్ బై ది ట్రయల్లో జడ్జి గారు ఎంత ఫైన్ ఇంపోజ్ చేయాలి అనేటటువంటిది ఆ విక్టిమ్కి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ రిహాబిలిటేషన్ అన్ని కలిపి అబ్జర్వ్ చేసి ఎంత అన్నది జడ్జి గారే జడ్జిమెంట్ టైంలో ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గతంలో గవర్నమెంట్ కాంపెన్సేషన్ సిస్టమ్ ఉంది. అలాగే 357A కింద సిఆర్పిసిలో 357 కింద కాంపెన్సేషన్ లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జిమెంట్లోనే ఇచ్చేటప్పుడే జడ్జి గారే పాస్ చేయొచ్చు. అలాగే ఆ రీజనబుల్ అమౌంట్ని ఏదైనా కోర్టుని లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఆ విక్టిమ్కి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ చట్టంలో ముద్దాయి దగ్గర నుంచే దాన్ని జడ్జిమెంట్ టైంలోనే తీసుకుని విక్టిమ్కి ఇచ్చేదానికి ఒక అవకాశం ఇందులో కల్పించడం జరిగింది. అలాగే ప్రొవైడెడ్ ఫర్దర్ ఎనీ ఫైన్ ఇంపోజ్డ్ అండర్ ది సబ్సెక్షన్ షాల్ బి పెయిడ్ టు ది విక్టిమ్ అన్నారు. ఎంతైతే ఫైన్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుందని విక్టిమ్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే రిపీటెడ్ అఫెండర్ ఏదైతే ఉందో, రిపీటెడ్ అఫెండర్ రేప్ కేసెస్లో రేప్ కానీ గ్యాంగ్ రేప్ కేసెస్లో రిపీటెడ్ అఫెండర్ అయితే కనుక దీంట్లో కూడా పనిష్మెంటు డెత్ కానీ పర్సన్స్ తాలూకా న్యాచురల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇందులో గ్యాంగ్ రేప్లో రిపీటెడ్ అఫెండర్లో ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 72లో డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ విక్టిమ్ ఇన్ సర్టెన్ అఫెన్సెస్. విక్టిమ్ సంబంధించి క్రైమ్ అగెనిస్ట్ విమెన్ కేసెస్లో అంటే స్పెసిఫిక్గా రేప్ కేసెస్ గ్యాంగ్ రేప్ కేసెస్ సంబంధించి విక్టిమ్ తాలూకా ఐడెంటిటీని రివీల్ చేయడం అన్నది చేయకూడదు. హూ ఎవర్ ప్రింట్స్ ఆర్ పబ్లిషెస్ ద నేమ్ ఆర్ ఎనీ మ్యాటర్ విచ్ మే నోన్ ది ఐడెంటిటీ ఆఫ్ ఎనీ పర్సన్ అగెనిస్ట్ హూమ్ an offense under section 64, 65, 66, 67, 68, 69, 70, 71 అంటే గతంలో 375 నుంచి 376, 376 ABCDలో ఉన్నటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈజ్ ఎలిజిబుల్ టు బి ఫౌండ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ shall be punished with imprisonment either description for a term which may extend to 2 years and shall also be liable to fine. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ ఈవెన్ బెయిలబుల్ అయినప్పటికీ కూడా అంటే డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఎప్పుడు చేయొచ్చు అన్నది కూడా ఇచ్చారు ఇందులో. నథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1 extend to any printing or publication in the name of any matter which may make known the identity of the victim if such printing or publication is by or under the order of in writing the officer in charge of police station or the police officer making an investigation into such offense acting in good faith for the purpose of such investigation. ఓ దర్యాప్తు అధికారి దర్యాప్తులో భాగంగా మంచి ఉద్దేశంతో చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్లో విక్టిమ్గా నమోదు చేయడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ కరస్పాండెన్స్ అనేది ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరిగేది. అలాగే కాంపన్సేషన్ కోసం, విక్టిమ్ కాంపన్సేషన్ కోసం మనం లెటర్ అడ్రస్ చేస్తాం, త్రూ ఎస్పీ గారి దగ్గర నుంచి లెటర్ పంపించడం జరుగుతుంది. ఈ కరస్పాండెన్స్లో చేసేటటువంటి గుడ్ ఫెయిత్తో చేసేటటువంటి ఏ చర్యలు ఈ సెక్షన్లోకి రావు అని చెప్పారు.
బై ఆర్ ఆర్డర్ విత్ ది ఆథరైజేషన్ రైటింగ్ ఆఫ్ ద విక్టిమ్ కనుక ఆథరైజేషన్ కనుక ఇచ్చున్నా కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. అలాగే వేర్ ద విక్టిమ్ ఈజ్ డెడ్ ఆర్ చైల్డ్ ఆర్ అన్సౌండ్ మైండ్ బై విత్ ది ఆథరైజేషన్ రైటింగ్ ఆఫ్ ద నెక్స్ట్ కిన్ ఆఫ్ ద విక్టిమ్. అలాగే ఇందులో విక్టిమ్ చనిపోవడం కానీ లేదంటే చైల్డ్ కానీ అన్సౌండెడ్ మైండెడ్ విక్టిమ్ కనుక అయితే కనుక అటువంటి సందర్భంలో నెక్స్ట్ కిన్ ఆఫ్ ద విక్టిమ్ తాలూకా ఇన్ రైటింగ్ ఆథరైజేషన్ ఇస్తే ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. అలాగే ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆథరైజేషన్ షాల్ బి గివెన్ బై ద నెక్స్ట్ కిన్ టు ఎనీబడి అదర్ దాన్ ద చైర్మన్ ఆఫ్ ద సెక్రటరీ వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే ఈ చైర్మన్ కానీ ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ తాలూకా పర్మిషన్తోనే ఇవి ఆథరైజేషన్తోనే ఇవ్వాలి. అంటే ఇందులో నెక్స్ట్ కిన్ కూడా అటువంటి ఆథరైజేషన్ లేకుండా ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి రికగ్నైజ్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ మెయింటైన్ చేస్తూ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వాటి మేరకు ఇది పరిమితం అని చెప్పారు. కాబట్టి సాధారణంగా మనం ప్రెస్ మీట్లు పెట్టే సందర్భాలు, క్రైమ్ రిపోర్ట్ అయిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసే సందర్భాల్లో ప్రెస్ మీట్స్ పెట్టడం కానీ, పేపర్లకి ప్రెస్ నోట్ ఇచ్చే సందర్భాల్లో కానీ విక్టిమ్ తాలూకా డీటెయిల్స్ని ఇవ్వడం కూడా ఇందులోకే వస్తుంది. కాబట్టి అటువంటి వాటిలో మనం ఒకంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ సెక్షన్ మనకి గుర్తు చేస్తుంది. అలాగే సెక్షన్ 74లో అంటే సాధారణంగా గతంలో 354 IPC కింద మనం నమోదు చేసేటటువంటి కేసులు, దీనికి ఏపీ అమెండ్మెంట్ ఉంది, దీని పనిష్మెంట్ 7 years ఉంది. అయితే గతంలో 354 IPCలో హెడ్డింగ్ పోర్షన్లో ఎనీ మ్యాన్ ఉంటుంది. ఎనీ మ్యాన్ అసాల్ట్స్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఎనీ పర్సన్ ఎనీ విమెన్ అని ఉంటుంది. అంటే 354 మేల్ వరకే వర్తిస్తుంది. గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము ఎనీ మ్యాన్ అని ఉంటుంది. ఇక్కడ హూ ఎవర్ అని వర్డింగ్ ఉంది. ఇది చేంజ్ మనకు చెప్పారు. కాబట్టి 354లో విమెన్ కూడా ముద్దాయి అయ్యేదానికి అవకాశం ఉంది. హూ ఎవర్ అసాల్ట్స్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఎనీ విమెన్ విత్ ఇంటెండింగ్ టు outrage or knowing it to be likely that he will thereby outrage her modesty shall be punished with imprisonment of either description for a term which shall not be less than 1 year but which extend to 5 years shall also be liable to be fined. అంటే గత చట్టంలో స్టేట్ అమెండ్మెంట్ మాత్రమే 7 years ఉంది, కొత్త చట్టంలో 5 years. ఇన్ కేస్ స్టేట్ అమెండ్మెంట్లో కనుక మళ్ళీ 7 years చేస్తే మళ్ళీ మనం కొత్త చట్టంలో 7 years అని మనం పెట్టవచ్చు. అదర్వైజ్ ఈ న్యూ అమెండ్మెంట్ ప్రకారం అయితే కనుక 5 సంవత్సరాలు మాత్రమే ఉంది. అలాగే 354A అని మనం గతంలో చెప్పుకున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షన్ 75 ఆఫ్ BNS ఏదైతే ఉందో దీంట్లో ఏం కూడా చేంజ్ లేదు, ఇంటాక్ట్ అలాగే ఉంది. ఎనీ మ్యాన్ అనే వర్డింగ్ మాత్రమే ఉంది, హూ ఎవర్ అనే వర్డింగ్ దీంట్లో మార్చడం అనేది జరగలేదు. అలాగే సెక్షన్ 76కి వచ్చేసరికి BNSలో 354B అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు విమెన్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్. దీనికి సంబంధించి కూడా ఎనీ మ్యాన్ నుంచి హూ ఎవర్ అనేటటువంటి వర్డింగ్ చేంజ్ చేయడం జరిగింది. అలాగే వైరిజం సెక్షన్ 77లో 354Cకి సంబంధించి ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి మనకి. ఫస్ట్ అఫెన్స్ అయితే కనుక మొదటిసారి కనుక చేస్తే ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ అఫెన్స్. సెకండ్ టైం కనుక నేరం చేసి ఉంటే ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అలాగే సెక్షన్ 78లో స్టాకిలింగ్ సంబంధించి 354Dకి సంబంధించి ఏ విధమైనటువంటి చేంజ్ చేయడం జరగలేదు. గతంలో ఎనీ మ్యాన్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఎనీ మ్యాన్ అనేటటువంటి వర్డింగ్తోనే ఉంది. అలాగే సెక్షన్ 79 ఆఫ్ BNS 509 IPCకి రీప్లేస్ చేసినటువంటిది ది వర్డ్ గెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ విమెన్. ఇందులో కూడా గతంలో ఎనీ మ్యాన్ అనేటటువంటి వర్డింగ్ ఉండేది, హూ ఎవర్ అనేటటువంటి వర్డింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించేస్తుంది హూ ఎవర్ ఇంటెండింగ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ విమెన్ ఎనీ విమెన్ utter any words, makes any sound or gesture or exhibits any object in any form intending that such word, sound shall be heard or that such gesture or object shall be seen by any such women or intruded upon the privacy of such women shall be punished with simple imprisonment for a term which may extend to 3 years and also liable to be fined.
ఈ సెక్షన్ 79లోకి వచ్చేసరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో విక్టిమ్ విమెన్ అయి ఉంటుంది, ముద్దాయి ఎవరైనా అవ్వచ్చు. ఆ విమెన్కి వినిపించేటటువంటి విధంగా చేసేటటువంటి చర్యలు కానీ, కనిపించేటటువంటి విధంగా చేసేటటువంటి చర్యలు, ఇన్సల్ట్ చేయడానికి చేసేటటువంటి చర్యలు. సాధారణంగా మనం బోర్ల దగ్గర వాటి దగ్గర కొన్నిసార్లు వల్గర్గా అబ్యూస్ చేసుకోవడం అవి మనం చూస్తుంటాం. ఇన్ కేస్ మేల్ అబ్యూస్ చేస్తే ఫిమేల్ని మనం 509 అనుకునే వాళ్ళం. గతంలో ఆ మేరకే ఉండేది కాబట్టి 509 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ కొత్త ప్రొవిజన్ ప్రకారము విమెన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మనం చేసేదానికి అవకాశం ఉంది. సెక్షన్ 95కి వచ్చేసరికి హైరింగ్, ఎంప్లాయింగ్ ఆర్ ఎంగేజింగ్ ఏ చైల్డ్ టు కమిట్ అన్ అఫెన్స్. ఇది కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి చట్టం సెక్షన్. హూ ఎవర్ హైర్స్, ఎంప్లాయీస్ ఆర్ ఎంగేజింగ్ ఎనీ చైల్డ్ టు కమిట్ అన్ అఫెన్స్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ of either description which shall not be less than 3 years but may which extend to 10 years and with fine. And if the offence be committed shall also be punished with the punishment provided for that offence if the offence has been committed by such person himself. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. హైరింగ్, ఎంప్లాయింగ్, ఎంగేజింగ్ ఆర్ యూజింగ్ ఏ చైల్డ్ ఫర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ పోర్నోగ్రఫీ. ఈ సెక్షన్ స్పెసిఫిక్గా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఒక చైల్డ్ని గనక హైర్ చేయడం కానీ, ఎంప్లాయింగ్ చేయడం కానీ, ఎంగేజింగ్ ఏ చైల్డ్ గనక చేస్తే ఈ సెక్షన్ కింద నేరం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇతర ఏ అఫెన్స్ అయినా జరిగితే కనుక ఆ అఫెన్సెస్ కూడా ఇన్కార్పొరేట్ చేయబడతాయి. అంటే హైరింగ్ ఏ చైల్డ్ ఫర్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేశారు అని అనుకుందాం. చేస్తే చైల్డ్ కాబట్టి 18 years అండ్ బిలో. అటువంటి సందర్భంలో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గాను మనం పోక్సో యాక్ట్ని ఇన్వోక్ చేసేదానికి అవకాశం ఉంది. ద చైల్డ్ అండ్ 18 years ఆర్ 12 years అయితే కనుక మనం ఇందాక చెప్పుకున్నటువంటి రేప్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వైరిజం కానీ ఇతర ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇన్వోక్ చేసేదానికి అవకాశం ఉంది. సెక్షన్ 99 ప్రకారము బయింగ్ ఏ చైల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. హూ ఎవర్ బైస్, హైర్స్, otherwise obtains possession of any child below the age of 18 years with the intent that such person shall at any age be employed or used for the purpose of prostitution, illicit intercourse with any person, or for any unlawful immoral purpose, knowing it to be likely that such child will at any stage employed or used for any such purpose shall be punished with imprisonment of either description for a term which shall not be less than 7 years but may which extend to 14 years and also liable to be fined. ఇక్కడ whoever buys, hires or otherwise obtains possession of any child below the age of 18 years which intend that such person shall at any age be employed or used for the purpose of prostitution కోసం కానీ, illicit intercourse కానీ, అన్లాఫుల్ ఆర్ ఇమ్మోరల్ పర్పస్ గనక చేసిండుంటే ఆ విధంగా గనక బయింగ్ గనక చేస్తే దానికి గతంలో 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు దాన్ని నాట్ లెస్ దాన్ 7 years బట్ మే విచ్ ఎక్స్టెండ్ టు 14 years, 14 సంవత్సరాల వరకు మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంది. ఈ కేసులో కనుక కన్విక్షన్ పడితే 7 అంతకంటే ఎక్కువ ఇవ్వాలి తప్ప 7 సంవత్సరాల కంటే తక్కువ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఎక్స్ప్లెనేషన్లో ఎనీ ప్రాస్టిట్యూట్ ఆర్ ఎనీ పర్సన్ కీపింగ్ ఆర్ మేనేజింగ్ ఏ బ్రోతల్ హూ బైస్, హైర్స్, otherwise obtains possession of female under the age of 18 years shall until the contrary proved be presumed to have obtained possession of such female who intended thus shall be used for the purpose of prostitution. ఇక్కడ మనం ఇందులో ఒక ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ చేసినటువంటి అంశం. ఇవాళ ఈ పర్పస్లో బయింగ్ కానీ, హైరింగ్ కానీ వేరే ఇతర ఏమీ కూడా ఎస్టాబ్లిష్ కాకపోతే ఈ ప్రాస్టిట్యూషన్ కోసమే ఈ చైల్డ్ని తీసుకొచ్చినట్లుగానే పరిగణించబడుతుంది. అలాగే ఇలిసిట్ ఇంటర్ కోర్స్ అనేది సెక్షన్ 98లో చెప్పినట్లుగానే పరిగణించబడుతుంది అని చెప్పి బిఎన్ఎస్లో సెక్షన్ 99 అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే పనిష్మెంట్ ఫర్ మర్డర్, మర్డర్కు ఉన్నటువంటి అంశంలో కొత్త అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. వెన్ ఏ గ్రూప్ ఆఫ్ 5 or more persons యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ కమిట్ మర్డర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, caste, community, sex, place, birth, language and personal belief or any other similar ground
Each member of such group shall be punished with death or imprisonment for life and also liable to fine. ఇక్కడ మనకి మాబ్ లించింగ్ గురించి చెప్పినటువంటి అంశంలో ఇదే ఇన్కార్పొరేషన్. గతంలో గ్రూప్ ఆఫ్ 5 or more పర్సన్స్ కనుక మనం చేసిండుంటే అన్లాఫుల్ అసెంబ్లీగా మనం 149 కానీ ఆ కాన్స్పిరసీతో ఉంటే కనుక 120B కానీ ఇన్కార్పొరేట్ చేస్తూ 304 Part 2 కానీ 302 కింద కానీ మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసేవాళ్ళం. సాధారణంగా 302 ఒక వ్యక్తిని చంపాలనేటటువంటి దురుద్దేశం ఉండి ఆ రకమైనటువంటి ఏదైనా ఒక యాక్ట్ చేయడం వల్ల ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ లక్ష్యంతో చేసేటటువంటి దీంట్లో కనుక ఆ వ్యక్తి చనిపోతే ఇట్ ఇస్ కేస్ ఆఫ్ 302. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అనేటటువంటి అంశం ఉండదు. ఇక్కడ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్ వాళ్ళ తాలూకా కమ్యూనిటీ కానీ క్యాస్ట్ కానీ అలాగే సెక్స్ సంబంధించిన సందర్భాల్లో కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక రీజన్ ఆర్ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఒక భాషకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ పర్సనల్ బిలీఫ్స్ అని వాళ్ళు ఆచరించేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి దీంట్లో కనుక ఏదైనా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కనుక ఈ విధమైనటువంటి అటాక్ చేసి దాంట్లో చనిపోవడం కనుక ఏదైనా జరిగితే దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలాగే డెత్ వరకు దీనికి మ్యాక్సిమం పనిష్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మాబ్ లించింగ్ అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే బిఎన్ఎస్లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఒక అంశం మనం 304A గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. దీంట్లో కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, whoever causes death of any person by doing any rash or negligent act not amounting to culpable homicide shall be punished with imprisonment at the description for a term which may extend to 5 years and also liable to fine. And such act done by registered medical practitioner while performing medical procedure, he shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years and also liable to fine. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. For the purpose of this subsection, registered medical practitioner means a medical practitioner who possesses any medical qualification recognized under National Medical Commission Act 2019 and whose name has been entered in the National Medical Register or State Medical Register under that Act. సాధారణంగా ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ చేసి ఉండి అటువంటి సందర్భంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే కనుక 304A కింద 2 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు మనకి 5 సంవత్సరాల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ మనం 304A కనుక కడితే అటువంటి సందర్భంలో గతంలో 2 సంవత్సరాలు ఇప్పుడు 5 సంవత్సరాల వరకు దీన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అయితే ఇఫ్ సచ్ యాక్ట్ డన్ బై రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైల్ గివింగ్ మెడికల్ ట్రీట్మెంట్ కనుక జరుగుండి అటువంటి సందర్భంలో కనుక ఎవరైనా ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల కనుక చనిపోతే మనకి దాంట్లో 2 years మాత్రమే పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటటువంటి అంశానికి సంబంధించి నేషనల్ మెడికల్ రిజిస్టర్లో కానీ ఆ స్టేట్ మెడికల్ రిజిస్టర్లో కానీ ఎన్రోల్ అయి ఉన్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్స్నే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం ఇంకొద్దిగా దీన్ని చూస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ మనం కండక్ట్ చేయొచ్చు మెడికల్ నెగ్లిజెన్స్ కేసుల్లో అని చెప్పి లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్లో 2013లో చెప్పినటువంటి ఒక అంశం. 304Aలో కూడా మెడికల్ నెగ్లిజెన్స్ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి 2013లో మొదట 7 రోజుల పాటు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అన్నారు. సబ్సిక్వెంట్గా 2014లో జస్టిస్ రంజన్ గొగోయ్ డివిజనల్ బెంచ్ టైం లిమిట్ని 15 రోజులకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ డిలే ఉంటే కనుక ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 6 weeks కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి దాంట్లో చెప్పినటువంటి అంశం. ఇది అంటే మెడికల్కి సంబంధించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి ఆ జడ్జిమెంట్లో చెప్పినటువంటి అంశం. అప్పటికి 2 years పనిష్మెంట్ ఉంది, ఇప్పుడు కూడా దాన్ని 2 సంవత్సరాలుగా ఉంచడం జరిగింది. అలాగే ఇందులో కొత్త యాడింగ్ కూడా ఉంది. హూ ఎవర్ కాజెస్ డెత్ of any person by rash or negligent driving of vehicle not amounting to culpable homicide and escapes without reporting it to the police officer or a magistrate soon after the incident shall be punished with imprisonment either description for a term which may extend to 10 years and shall also liable to fine.
ఇక్కడ మీరు 336 కానీ 337 కానీ 338 కానీ 304A కానీ చూస్తే ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ అని మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఓన్లీ డ్రైవింగ్ అని చెప్పి ఉండదు. ఓన్లీ అంటే వాహనాలకు సంబంధించి ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ అనేటటువంటి అంశం మీకు 279 ఐపీసీలో కనబడుతుంది. బట్ ఇక్కడ ఈ బిఎన్ఎస్లో 106 సబ్ క్లాస్ 2కి వచ్చేసరికి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేటటువంటి ఒక అంశం హిట్ అండ్ రన్ కేసెస్ సంబంధించి ఇందులో ఇన్కార్పొరేట్ చేసినటువంటి అంశం. ఎవరైనా సరే వెహికల్ని దురుసుగా కానీ అజాగ్రత్తగా కానీ నడిపి ప్రమాదం కలిగిస్తే గనక ఆ మొదట చెప్పుకున్నటువంటి సబ్ క్లాస్ 1లోకి రావడం జరుగుతుంది. అలా ఈ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్లో ఒక వ్యక్తి చనిపోయి అటువంటి సమాచారాన్ని గనక పోలీసుకి కానీ అలాగే మ్యాజిస్ట్రేట్ గారికి కానీ చెప్పడం కనుక ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే కనుక చెప్పకపోతే దానికి పనిష్మెంటు 10 సంవత్సరాల వరకు ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే దీని తాలూకా ఆబ్జెక్ట్ ఏంటంటే గోల్డెన్ అవర్లో ఆ విక్టిమ్కి ఎవరికైతే ఇంజ్యూర్డ్ పర్సన్కి ట్రీట్మెంట్ కనుక చేస్తే ఆ వ్యక్తి బతికేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్ అవకాశాన్ని వినియోగించుకోకుండా చేసి ఆ వ్యక్తి మరణానికి కారణం అయి ఉండేదానికి అవకాశం ఉన్నది అనేటటువంటి కోణంతో ఈ సెక్షన్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అయితే ఈ సెక్షన్ సంబంధించి ఇష్యూస్ కూడా మనందరికీ తెలుసు జరుగుతున్నాయి. స్టిల్ ఈ రోజుకైతే కనుక యాక్ట్ పాస్ అయినటువంటి అంశంలో ఎంతవరకు ఉంది, ఏ విధమైన చేంజ్ లేదు కాబట్టి మనం ఈ సెక్షన్ మనం ఫాలో అవ్వాల్సిందే. అలాగే సెక్షన్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. గతంలో ఈ సెక్షన్ అనేది లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి అంశంలో ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్స్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, డ్రగ్స్, వెపన్స్ ఆర్ illicit goods or services, human trafficking for the purpose of prostitution or ransom by any person or group of persons acting in concert, singly or jointly, either as a member of an organized crime syndicate or on behalf of such syndicate by use of violence, threat of violence, intimidation, coercion, or by any act, any other unlawful means to obtain direct or indirect material benefit, including a financial benefit, shall constitute organized crime. ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇందులో కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ ఉండి దాంట్లో కిడ్నాపింగ్ కానీ, రాబరీ కానీ, వెహికల్ థెఫ్ట్ కానీ, ఎక్స్టార్షన్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ, కాంట్రాక్ట్ కిల్లింగ్ కానీ, ఎకనామిక్ అఫెన్సెస్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, డ్రగ్స్, వెపన్స్, illicit goods సర్వీస్ కానీ, ర్యాన్సమ్ మనీ కోసం కానీ ఆర్ ప్రాస్టిట్యూషన్ కోసం కానీ చేసి ఉండి అది ఒక వ్యక్తి చేసిన ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక వ్యక్తి యాజ్ ఎ మెంబర్ ఇన్ ద గ్రూప్ కానీ చేసి ఉండి అది కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అయితే కనుక అటువంటి సందర్భంలో వీళ్ళు వైలెన్స్ని వాడడం కానీ, థ్రెట్ ఆఫ్ వైలెన్స్ని కల్పించడం కానీ, ఇంటిమిడేషన్ కానీ, కోయర్షన్ కానీ, లేదు ఏదైనా అదర్ అన్లాఫుల్ మీన్స్ చేసుండి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెటీరియల్ బెనిఫిట్ దాని ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేదు ఏదైనా ఇతర బెనిఫిట్ కానీ పొందుంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంటే ఏంటి అన్నది కూడా ఇందులో మనకు చెప్పారు. ఏ గ్రూప్ ఆఫ్ 2 or more persons who acting either singly or jointly as a syndicate or gang indulge in any continuing unlawful activity. ఇద్దరు లేదు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక వ్యక్తి కానీ జాయింట్గా కానీ సిండికేట్గా ఫామ్ అయ్యి ఈ విధమైనటువంటి పైన చెప్పుకున్నటువంటి ఏమైనా యాక్టివిటీస్లో ఇండల్జ్ అయితే దాన్ని కంటిన్యూస్గా చేస్తే వారిని కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటో కూడా చెప్పారు. కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ means an activity prohibited by law which is cognizable offense
punishable with imprisonment of 3 years or more undertaken by any person, either singly or jointly as a member of organized crime syndicate, on behalf of such syndicate, in response which more than one charge sheet has been filed before the competent court within the preceding period of 10 years, and that court has taken cognizance of such offense and includes economic offense. A continuing unlawful activity అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 2 or more persons గ్రూప్ గా ఫామ్ అయి ఉండి అందులో ఉన్నటువంటి వ్యక్తులు 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ విధించేదగ్గటువంటి నేరం చేసి ఉండి, అంటే ఎనీ యాక్టివిటీ ప్రొహిబిటెడ్ బై లా విచ్ ఇస్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అన్నారు. అంటే 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడి విధించగలిగేటటువంటి ఒక కాగ్నిజబుల్ నేరం చేసి ఉంటే దీనికి సంబంధించి గతంలో ఏదైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తుల్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉండి 10 సంవత్సరాల్లో గనక వాళ్ళు ఛార్జ్ షీట్లో ముద్దాయిలుగా ఉండి కోర్టు గనక కాగ్నిజెన్స్ తీసుకుంటే గనక దీన్ని కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్తారు. అంటే 10 సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు వ్యక్తులు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అఫెన్స్ ఆ తరహా నేరాలని చేసి ఉండి పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే గనక, అంటే అది ఎక్విటల్ అయిందా అనేదా లేదా అనేది, కేసు డిస్పోజల్ అయిందా పెండింగ్లో ఉన్నదా అనేది అంత సంబంధం లేదు. కోర్టు కనుక కాగ్నిజెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ సఫిషియంట్. మనం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కనుక కాగ్నిజెన్స్ తీసుకుంటే కనుక ఈ చట్టం ప్రకారము కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీలు ఇందులో చెప్పడం జరుగుతుంది. అంటే దీని ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్లో కనుక మనం ఒక వ్యక్తిని ఇన్వోక్ చేయాలి అంటే కనుక గతంలో ఆ వ్యక్తి ఏదైనా ఒక నేరం చేసి ఉంటే ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్లో పైన చెప్పినటువంటి అఫెన్స్ కాగ్నిజబుల్ ఐపీసీలో కానీ ఇతర చట్టాల్లో కానీ ఏదైనా చెప్పినటువంటి ఒక కాగ్నిజబుల్ 3 years అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ విధించేదగ్గ నేరం చేసి ఉండి పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మరలా సెకండ్ అఫెన్స్కి సంబంధించి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒక వ్యక్తిని మనం ఇన్వోక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎకనామిక్ అఫెన్స్ సంబంధించి కూడా ఇందులో డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ అఫెన్స్ ఇన్క్లూడ్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ, కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ ఆర్ గవర్నమెంట్ స్టాంప్స్, హవాలా ట్రాన్సాక్షన్స్, మాస్ మార్కెటింగ్ ఫ్రాడ్ ఆర్ రన్నింగ్ ఎనీ స్కీమ్ to defraud several persons or doing any act in manner with a view to defraud any bank or financial institutions or any other institutions or organizations for obtaining monetary benefits in any form. Economic offenses లో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ, ఫోర్జరీ కానీ, కరెన్సీ నోట్స్ సంబంధించినటువంటి నేరాలు చేయడం కానీ, స్టాంప్స్ సంబంధించినటువంటి నేరాలు చేయడం కానీ, హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ, మాస్ ఈ మార్కెటింగ్ ఆర్ అలాగే రన్నింగ్ ఎనీ స్కీమ్ టు డిఫ్రాడ్ సెవరల్ పర్సన్స్ ఆర్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ ఎనీ మేనర్ విత్ వ్యూ టు డిఫ్రాడ్ ఎనీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్. అదనంగా చీటీలు వేస్తుంటారు. దీనివల్ల చాలామంది మోసపోయేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ డిఫ్రాడ్ సెవరల్ పర్సన్స్ అని కూడా మనం చెప్పారు. అలాగే మీరు 100 రూపాయలు కడితే రోజు 100 రూపాయలు కడితే నెలాఖరున మీకు ఏదో ఒక ప్యాక్ ఆఫ్ ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ మధ్య కొన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి. ఈ రకాలైనటువంటి నేరాలకి సాధారణంగా మనకి మీరు వైట్ కలర్ అఫెన్సెస్ చాలా వరకు చూస్తే 7 years అండ్ బిలో అఫెన్సెసే ఉండడం జరిగింది. ఎకనామిక్ అఫెన్సెస్లో మనం 41 నోటీస్ ఇచ్చి పంపించడం తప్ప వేరే మార్గం ఏమి చాలా కేసుల్లో ఉండేదానికి అవకాశం లేదు. బట్ ఎకనామిక్ అఫెన్సెస్ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి వచ్చేసరికి ఎకనామిక్ అఫెన్సెస్లో ఇటువంటి అంశాలను కూడా మనకి ఎన్కార్పొరేట్ చేయడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు మనం ఈ డిపాజిటర్స్ యాక్ట్ కింద మనం కొన్ని పనిష్మెంట్స్ 10 సంవత్సరాల వరకు ఉన్నాయి కాబట్టి ఆ చట్టం కింద కొన్ని కేసులు నమోదు చేయడం జరుగుతుందంటే ఆ డెఫినేషన్ పరిధిలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తప్ప అదర్వైజ్ సాధ్యం కాదు. బట్ ఈ చట్టం కనుక చూస్తే ప్రీవియస్ అఫెన్స్ ఉండి మరలా అటువంటి యాక్టివిటీస్ కనుక ఎవరైనా చేస్తే ఈ వైట్ కలర్ అఫెన్సెస్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అయితే కనుక మనం ఎన్కార్పొరేట్ చేసేదానికి అవకాశం ఉంది. Whoever commits organized crime shall, if such offence has been resulted in death of any person, be punished with death or imprisonment for life, and shall also be liable to fine, which shall not be less than 10 lakh rupees. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వల్ల కనుక ఎవరైనా ఒక వ్యక్తి చనిపోవడం కనుక చేస్తే దానికి
డెత్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ తో పాటుగా 10 లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఇఫ్ ఎనీ అదర్ కేస్ బీ పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ వి షల్ నాట్ బి లెస్ దాన్ 5 years బట్ విచ్ ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ షల్ ఆల్సో లయబుల్ టు ఫైన్ షల్ నాట్ బి లెస్ దాన్ 5 lakh rupees. ఫైన్ కూడా ఇందులో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఇవ్వడం జరిగింది. అంటే డెత్ కాకుండా ఇతర అంశాల్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే హూ ఎవర్ అబెట్స్ అటెంప్ట్స్ కన్స్పైర్స్ ఆర్ నోయింగ్లీ facilitates the commission of an organized crime or otherwise engages any act preparatory to any organized crime shall be punished with imprisonment for a term which shall not be less than 5 years but which extend to life imprisonment వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 5 లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరైనా అబేట్మెంట్ చేయడం కానీ అటెంప్ట్ చేయడం కానీ కన్స్పైర్స్ ఆర్ నోయింగ్లీ ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇటువంటి వాటికి కూడా 5 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షాల్ నాట్ బి లెస్ దాన్ 5 years బట్ విచ్ ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. దీంతో పాటుగా ఎనీ మెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఇక్కడ యాజ్ ఎ మెంబర్గా కూడా ఉన్నా కూడా మనం ఈ సెక్షన్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద మనం ఈ వ్యక్తిని ఇన్వాల్వ్ చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో నాట్ లెస్ దాన్ 5 years విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అలాగే హూ ఎవర్ ఇంటెన్షనల్లీ ఆర్బరర్స్ ఆర్ కన్సీల్స్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షాల్ నాట్ బి లెస్ దాన్ 3 years విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. దాంతోపాటుగా 5 లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేసేదానికి అవకాశం ఉంది. అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న యాజ్ మెంబర్ని కానీ ఎవరైనా ఇంటెన్షనల్లీ హార్బరింగ్ చేయడం అంటే దాయడం కానీ అలా కన్సీల్ చేయడం కానీ చేస్తే షెల్టర్ ఇవ్వడం కానీ చేస్తే కనుక 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష విధించేదానికి అవకాశం ఉంది. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ దట్ ది సెక్షన్ షాల్ నాట్ అప్లై టు ఎనీ కేస్ విచ్ హార్బర్స్ ఆర్ కన్సీల్మెంట్ బై స్పౌస్ ఆఫ్ ది అఫెండర్. భర్త నేరం చేశాడు, భర్త ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ ఆర్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తి భార్య కనుక హార్బరింగ్ చేయడం కానీ షెల్టర్ ఇవ్వడం కనుక చేస్తే భార్యని ఈ కేసులో ముద్దాయిగా మనం చెప్పేదానికి అవకాశం లేదు. అది ది షల్ నాట్ అప్లై అని చెప్పి చెప్పారు స్పౌస్కి. ఇన్ కేసు భార్య ఈ కేసులో ముద్దాయి భర్త కనుక హార్బరింగ్ చేసినా కూడా ఈ సెక్షన్ కింద నేరం కాదు. ఓన్లీ హార్బరింగ్ వరకే. క్రైమ్ చేస్తే మరలా ముద్దాయిగానే పరిగణించబడతారు. హూ ఎవర్ పొసెస్ ఎనీ ప్రాపర్టీ derived or obtained from the commission of an organized crime or proceeds of any organized crime or which has been acquired through the organized crime shall be punished with imprisonment for a term which shall not be less than 3 years which may extend to life. అలాగే 2 లక్షల వరకు దీనికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. హూ ఎవర్ పొసెస్ ఎనీ ప్రాపర్టీ derived or obtained from the commission of organized crime. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగడం ద్వారా ఉన్నటువంటి ప్రాపర్టీకి లో ఆ విధంగా ఏర్పడినటువంటి ప్రాపర్టీని పొసెషన్లో ఉంచుకోవడం కానీ తీసుకోవడం కనుక చేస్తే దీనికి 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఆర్ ఎట్ ఎనీ టైమ్ హ్యాస్ బీన్ ఇన్ పొసెషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ which cannot satisfactorily account for shall be punishable with imprisonment for a term which shall not be less than 3 years which may extend to 10 years and shall also be liable to be fine అని చెప్పి చెప్పడం జరిగింది. 1 lakh వరకు. ఇక్కడ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లు మెంబర్కి సంబంధించి ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి సరైనటువంటి కారణం వాళ్ళు చూపించలేకపోయినా ఆ విధంగా ప్రాపర్టీని పొసెషన్లో ఉన్నా కూడా దీని కింద 3 years నుంచి 10 years వరకు దీనికి ఇంప్రిజన్మెంట్ ఉంది. అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా అందరినీ ఒకసారి ఇది మినిమైజ్ చేసి మ్యూట్ చేయండి. అందరికి కూడా ఒక 5 నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. మరలా
11 o'clockకి క్లాస్ కమెంట్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చెప్పుకున్నది వాయిస్ అది ఆడిబుల్గా వచ్చిందా లేదా, ఏదైనా ఇబ్బంది అయిందా? వీలైతే ఎవరైనా ఒకరు చెప్పండి, ఏదైనా అన్మ్యూట్ చేయి. సార్ నమస్కారం సార్, కొమరడెస్ ఆన్సరింగ్ సార్. వాయిస్ ఆడిబుల్గానే ఉందండి? సార్ వాయిస్ నీట్గా ఉంది సార్, తమ చెప్పిన క్లాస్ చాలా నీట్గా అర్థమవుతుంది సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అగైన్ 5 minutes తర్వాత క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ అందరూ నమస్తే సార్. ఆన్లైన్లో ఉండండి, బట్ హ్యావ్ ఏ స్మాల్ టీ ఆర్ ఎనీ అదర్ స్నాక్స్ ఎనీథింగ్. రామకృష్ణ గారు, సార్ డిఎస్పి మాడుతున్నాను. సార్ నమస్తే సార్. కొంచెం అందరినీ వీడియోస్ ఆన్ లో ఉంచమని చెప్పండి. వీడియోస్ సార్, అన్ని సార్. కూడా మ్యూట్ చేస్తున్నారు. అలాగే సార్. సార్ ఆఫీసర్స్ అందరూ గమనించండి సార్. సార్ అందరికీ చిన్న విన్నపం సార్, అందరూ వీడియోస్ ఆన్లోనే ఉంచండి సార్. ఇది సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ క్లాస్లో ఆఫీసర్స్ ఉన్నారు. ప్లస్ అలాగే ఇది రికార్డింగ్ వీడియో, మీరు ఎప్పుడైనా దీన్ని చూడొచ్చు. కాబట్టి మీరు ఆఫ్ చేసిన ఆన్ చేసిన అందరికీ తెలిసేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అని ఉండాలి సార్. మంది మ్యూట్లో పెట్టు, చాట్ బాక్స్ మ్యూట్లో పెట్టు, అందరినీ మ్యూట్లో పెట్టు, మంది కూడా మ్యూట్లో పెట్టు.
సార్ కొంతమంది ఆఫీసర్స్ వీడియో ఆన్ చేయలేదు. సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ క్లాస్లో ఉన్నారు సార్. దయచేసి కెమెరాస్ ఏమో అందరూ కూడా ఆన్ చేయండి సార్. షేర్ చేయండి. అలాగే సెక్షన్ 112 బిఎన్ఎస్లో పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ జనరల్ అని చెప్పి ఒక సెక్షన్ని కొత్తగా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీంట్లో హూ ఎవర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ గ్యాంగ్ either singly or jointly commits any act of theft or snatching, cheating, unauthorized selling of tickets, unauthorized betting, or for gambling, selling of public examination question papers, or other similar criminal acts is said to commit a petty organized crime. Explanation కూడా ఇవ్వడం జరిగింది. For the purpose of this section, theft includes strip theft, theft from vehicle, dwelling house or business premises, cargo theft, pickpocketing, theft through card skimming, shoplifting, and theft of automated teller machines, ATMs. దీని గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఇద్దరు లేదు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వాళ్ళు సింగిల్గా కానీ జాయింట్గా కానీ ఏదైనా థెఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చీటింగ్ ఆర్ అనాథరైజ్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్ కనుక ఆర్ బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కనుక చేసి ఉంటే ఈ సెక్షన్ కింద మనం ఇన్వోక్ చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఈ థెఫ్ట్ అనేటటువంటి అంశంలో ట్రిక్ థెఫ్ట్ ఆర్ థెఫ్ట్ ఫ్రమ్ వెహికల్, డ్వెల్లింగ్ హౌస్ ఆర్ బిజినెస్ ప్రిమిసెస్, కార్గో థెఫ్ట్ అంటే చిన్న చిన్న అఫెన్సెస్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్గా ఏర్పడి ఈ రకమైనటువంటి చేయడం ఇవన్నీ కూడా మనం ఇందులోకి తీసుకునొచ్చు పరిగణలోకి. హూ ఎవర్ కమిట్స్ ఎనీ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టైమ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 1 year విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ ఆల్సో లయబుల్ టు ఫైన్ అని చెప్పారు. ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. అలాగే బెయిలబుల్ అఫెన్స్. ఈ 112 అనేది ఎన్సి కింద మనకి ఇవ్వడం జరిగింది. సారీ, ఇది నాన్ కాగ్నిజబుల్ కాదు, కాగ్నిజబుల్ మ్యాచ్. ఒకసారి కాగ్నిజబుల్ షేర్ చేసి ఈ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కూడా ఇందులో కాగ్నిజబుల్ అలాగే బెయిలబుల్ గా కొత్త సెక్షన్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. వన్ టూ కింద అప్ టు 7 years వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 113 ఇది బిఎన్ఎస్ లో కొత్త సెక్షన్ ని టెర్రరిస్ట్ యాక్ట్ గా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. Whoever does any act with intent to threaten or likely to threaten the unity, integrity, sovereignty, security or economic security of India, or with the intent to strike terror or likely to strike terror in the people or any section of people in India or any foreign country. ఎవరైనా సరే భారతదేశ సమగ్రతకి, సమైక్యతకి, ఇంటిగ్రిటీకి ఆర్ సెక్యూరిటీకి ఆర్ ఆర్థిక పరమైనటువంటి సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏమైనా ఎగనెస్ట్గా అటువంటి వాటిని థ్రెటన్ చేసేటటువంటి అంశాల్లో కానీ ఆర్ యూనిటీకి థ్రెటన్ చేసేటటువంటి చర్యలు కనుక చేసి ఉంటే అటువంటి వాటికి సంబంధించి ఈ సెక్షన్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీని ద్వారా బై యూజింగ్ బాంబ్స్, డైనమైట్స్ ఆర్ అదర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్, ఫైర్ ఆర్మ్స్ ఆర్ lethal weapons or poisonous or noxious gases, other chemicals by any substance, whether biological or radioactive, nuclear or otherwise hazardous nature, any other means whatever nature cause likely to cause. ఈ విధంగా బాంబ్స్ వల్ల కానీ, డైనమైట్స్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేయడం వల్ల కానీ, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్ వల్ల కానీ, ఫైర్ ఆర్మ్స్తో కానీ, లేథల్ వెపన్స్
ఆర్ పాయిజనస్ నాక్షియస్ గ్యాసెస్తో కానీ కెమికల్స్తో కానీ చేసుంటుంటే ఈ విధమైనటువంటి చర్యల్లో భాగంగా ఎవరైనా చనిపోవడం కానీ ఆర్ ఇంజరీ కలగడం కానీ, అలాగే లాస్ ఆర్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, ఏదైనా నష్టపోవడం కానీ ఆర్ ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఆర్ డిస్ట్రప్షన్ చేయడం కానీ చేసి ఉంటుంటే, అలాగే disruption of any supplies of service of essential to the life of the community, essential services ని disrupt చేయడం కానీ, కమ్యూనిటీ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, ఫారెన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ విధమైనటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ని డిస్టర్బ్ చేయడం కనుక చేసిన, ఆర్ డ్యామేజ్ టు ఆర్ మానిటరీ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా బై వే ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ స్మగ్లింగ్ ఆర్ సర్క్యులేషన్ ఆఫ్ కౌంటర్ఫీట్ అండ్ ఇండియన్ పేపర్ కరెన్సీ కాయిన్, Indian paper currency or coin of any other material, or damage or disruption of any property in India or foreign country used or intended to be used the defense of India or in connection with any other purpose, the government of India or state government of any of their agencies. ఈ విధమైనటువంటి డిస్ట్రప్షన్ కానీ డ్యామేజ్ చేయడం కానీ చేస్తున్నా కూడా, అలాగే ఓవర్వేక్స్ బై మీన్స్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ యూస్ చేసి ఏమైనా అటెంప్ట్స్ టు డూ సో ఆర్ కాజ్ డెత్ ఆఫ్ ది ఎనీ పబ్లిక్ ఫంక్షనరీ, ఏమైనా పబ్లిక్ ఫంక్షనరీకి సంబంధించినటువంటి ఏమైనా థ్రెటన్ క్రిమినేట్ చేయడం కానీ ఆర్ క్రిమినల్ ఫోర్స్ యూస్ చేయడం కానీ ఈ విధమైనటువంటి అటెంప్ట్ చేయడం కానీ చేస్తున్నారు. అలాగే డీటైన్స్, కిడ్నాప్స్ ఆర్ అబ్డక్ట్స్ ఎనీ పర్సన్ అండ్ థ్రెటనింగ్ టు కిల్ ఆర్ ఇంజూర్ సచ్ పర్సన్ ఆర్ డస్ దట్ యాక్ట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కంపెల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, any state government or other government of India or foreign country or international or intergovernmental organizations or any other persons to do the abstain any doing of act గనక ఈ పై చర్యలు ఏమైనా చేసి నుండి అటువంటి సందర్భంలో ఎవరైనా డిటైన్ చేయడం కానీ, కిడ్నాప్ చేయడం కానీ, అబ్స్ట్రక్ట్ చేయడం కానీ ఆర్ థ్రెటన్ టు కిల్ కానీ ఈ విధమైనటువంటి చర్యలు ఏమైనా చేసి ఉంటే దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ గానే మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ ఫంక్షనరీ అంటే ఏంటి అనేది చెప్పారు. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఆఫ్ ఎనీ ఫంక్షనరీ నోటిఫైడ్ ఇన్ ది అఫీషియల్ గెజెట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పబ్లిక్ ఫంక్షనరీ. సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్లో ఏదైనా పబ్లిక్ ఫంక్షనరీగా నోటిఫై చేసేదని పబ్లిక్ ఫంక్షనరీ అని చెప్పడం జరుగుతుంది. అలాగే కౌంటర్ఫీట్ ఇండియన్ కరెన్సీ అనే దానికి సంబంధించి మీన్స్ ద కౌంటర్ఫీట్ కరెన్సీ యాజ్ మే బి డిక్లేర్డ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ బై ది ఆథరైజ్డ్ ఆర్ నోటిఫైడ్ ఫోరెన్సిక్ అథారిటీ దట్ సచ్ కరెన్సీ imitates or compromises the key security features of Indian currency. ఎవరైనా ఎగ్జామినేషన్ తర్వాత ఇటువంటివి ఫోరెన్సిక్ అథారిటీలు ఎగ్జామిన్ చేసి అటువంటి దాంట్లో కరెన్సీ ఇమిటేట్ చేస్తున్నట్లు కానీ ఆర్ కాంప్రమైజ్ సెక్యూరిటీ ఫీచర్స్ని కాంప్రమైజ్ చేస్తున్నట్లు కానీ పరిగణించబడితే కనుక, ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని కౌంటర్ఫీట్ ఇండియన్ కరెన్సీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే whoever commits terror act shall, if such offense has resulted in death of any person, be punished with death or imprisonment for life and also fine అని చెప్పారు. అలాగే అంటే ఈ చర్యల వారు ఎవరైనా చనిపోవడం కానీ ఏదైనా జరిగితే కనుక డెత్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఇన్ ఎనీ అదర్ కేస్ be punished with imprisonment for a term which shall not be less than 5 years or which may extend to life imprisonment చెప్పడం జరిగింది. దీంట్లో ఈ పై డెత్కి సంబంధించి కాకుండా ఇతర ఏమైనా జరుగుంటుంటే 5 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే హూ ఎవర్ కన్స్పైర్స్ ఆర్ అటెంప్ట్స్ టు కమిట్ ఆర్ అడ్వకేట్స్, ఎబిట్స్, advises, incites, directly or knowingly facilitates the commission of a terror act or any act preparatory or commission of a terror act shall be punished with imprisonment for a term which shall not be less than 5 years which may extend to life imprisonment చెప్పారు. అబెట్మెంట్ కానీ, కన్స్పైర్ ఆర్ అడ్వైజర్స్ కానీ, knowingly or directly or knowingly facilitate the commission of terrorist act. ఎవరైనా అవకాశం కల్పించినా కూడా ఈ సెక్షన్ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే హూ ఎవర్ ఆర్గనైజెస్ ఆర్ కాజెస్ టు బి ఆర్గనైజ్డ్ ఎనీ క్యాంప్ ఆర్ క్యాంప్స్ imparting training in terrorist act or recruits or causes to be recruited any person or persons for commission of terror act shall be punished with imprisonment shall not be less than 5 years which may extend to life. ఇందులో
ఎవరైనా క్యాంప్ ఆర్గనైజ్ చేయడం కానీ, ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్ క్యాంప్ కానీ ఆర్గనైజ్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ కానీ ఆర్గనైజ్ చేసి ఉంటే అటువంటి వాటిలో కూడా 5 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎనీ పర్సన్ హూ ఇస్ ఏ మెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ టెర్రరిస్ట్ యాక్ట్ షెల్ బి పనిష్డ్ విత్, ఇందులో యాజ్ ఏ మెంబర్గా ఉన్నా కూడా విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే హూ ఎవర్ వాలంటరీలీ హార్బర్స్ ఆర్ కన్సీల్స్ or attempts to harbor or conceal any person knowing that such person has committed terrorist act shall be punished with imprisonment shall not be less than 3 years which may extend to imprisonment for life. ఎవరైనా ఈ టెర్రరిస్ట్ యాక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళని హార్బర్ చేయడం కానీ, కన్సిల్ చేయడం కానీ, ఆర్ అటెంప్ట్స్ టు హార్బర్ ఆర్ కన్సిల్, అటెంప్ట్ కూడా ఇందులో చెప్పడం జరిగింది, చేస్తే దీనికి 3 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు, అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేసే దానికి అవకాశం ఉంది. దీంతో పాటుగానే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ దట్ దిస్ ఎక్సెప్షన్ షల్ నాట్ అప్లికబుల్ విచ్ ది హార్బర్ ఆర్ కన్సీల్మెంట్ బై స్పౌస్ ఆఫ్ ది అఫెండర్. భార్య కానీ లేదు భర్త కనుక వాళ్ళ స్పౌజ్ని కనుక కన్సీల్ చేయడం కానీ హార్బరింగ్ కానీ కనుక చేస్తే ఈ సెక్షన్ కింద ముద్దాయిలు కారు. ఓన్లీ ఫర్ హార్బరింగ్ ఆర్ కన్సీలింగ్ మాత్రమే. Whoever knowingly possesses any property or derived or obtained for commission of any terrorist act acquired through the commission of terrorist act shall be punished with imprisonment for a term which may be extended to imprisonment for life and also liable to fine. ఈ విధంగా టెర్రరిస్ట్ యాక్ట్ చేయడం వల్ల ఏదైనా ప్రాపర్టీ డెరైవ్ ఆర్ అబ్టైన్డ్ అయి ఉండి అటువంటి ప్రాపర్టీని పొసెషన్లో ఉంచుకున్నా కూడా దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. For the removal of doubts, it hereby declared that the officer not below the rank of superintendent of police shall decide whether that to register a case under section of under the Unlawful Activities Act 1967. అంటే ఈ చట్టం కింద టెర్రరిస్ట్ యాక్ట్ కింద కానీ లేదనంటే లేదు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ద కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి యుఎల్పిఏ యాక్ట్ కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదంటే ఈ చట్టం కింద నమోదు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు తీసుకోవచ్చు అని చెప్పి ఈ చట్టంలోనే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. టెర్రరిస్ట్ అఫెన్సెస్ కానీ, మావోయిస్ట్ అఫెన్సెస్ కానీ, అదర్ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ చేసేటటువంటి ఏ యాక్టివిటీ అయినా కూడా యుఎల్పిఏ కింద ఈ రోజు వరకు మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఐపీసీలో కూడా ఈ సెక్షన్ ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సెక్షన్ కానీ లేదంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆ కేసు ఇన్వోక్ చేయాలనుకున్నా కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ తీసుకునేదానికి అవకాశం కల్పించడం జరిగింది. సెక్షన్ 116 కింద గ్రీవియస్ హర్ట్కి సంబంధించి డెఫినేషన్లో మనకు సాధారణంగా 8 అంశాలు ఉన్నాయి. ఎమాక్సిలేషన్ కానీ, పర్మనెంట్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ సైట్, అలాగే చెవికి సంబంధించిన వాళ్ళు కానీ, ఏదైనా జాయింట్ రిమూవల్ కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి హెచ్కి వచ్చేసరికి ఎనీ హర్ట్ విచ్ ఎండేంజర్స్ లైఫ్ ఆర్ విచ్ కాజెస్ సఫరర్ టు బి డ్యూరింగ్ ద స్పేస్ ఆఫ్ 15 days in severe bodily pain or unable to follow his ordinary pursuits. ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఈ ఇంజరీ కలగడం వల్ల 15 రోజులు అంతకంటే ఎక్కువ కనుక వాళ్ళ రోజువారీ పనులు చేసుకోలేకపోయేటటువంటి పరిస్థితులు ఉన్నా, ఆ విధంగా సివియర్ బాడీలీ పెయిన్స్తో పాటు ఉన్నా కూడా దీంట్లో గ్రీవియస్ హర్ట్లోనే ఇవ్వడం జరిగింది. అంటే గతంలో 21 రోజుల పాటు ఒక వ్యక్తి అతని యొక్క దినవారీ కార్యకలాపాలు చేయలేకపోవడం కానీ అటువంటి ఉంటే కనుక మనం గ్రీవియస్ ఇంజరీగా అందులో సబ్ క్లాస్ హెచ్గానే పరిగణించడం జరిగింది. ఆ టైం లిమిట్ని ఈసారి 15 రోజులకి తగ్గించడం జరిగింది. అంటే గ్రీవియస్ సర్టిఫికేట్ డాక్టర్ గారు ఇస్తారు, కానీ ఈ చట్టం తెలుసుకోవడం వరకు డాక్టర్ గారు కూడా మనం 15 days బెడ్ రిడన్ అయి ఉండి ఆయన ఏవి యాక్టివిటీస్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ సెక్షన్ మనం ఇన్వోక్ చేయించేదానికి అవకాశం ఉంది. సెక్షన్ 137కి వచ్చేసరికి కిడ్నాపింగ్కి సంబంధించి గతంలో కిడ్నాపింగ్ అనేసరికి బాయ్ ఏజ్ వచ్చేసి 16 years, గర్ల్ ఏజ్ వచ్చి 18 years ఉండేది. ఇప్పుడు ఈ చట్టంలో ఇద్దరికి కూడా చైల్డ్ అనేటటువంటి అంశాన్ని ఉంచారు. బాయ్ అండ్ గర్ల్ అని తీసేశారు. తీసేసి ఓన్లీ చైల్డ్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years అని చెప్పి మాత్రమే ఇందులో ఉంచడం జరిగింది.
18 years బిలో ఉంటే కనుక కిడ్నాప్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే కిడ్నాపింగ్ ఆర్ మైమింగ్ ఏ చైల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెగ్గింగ్, ఇక్కడ కూడా మనకి ఇందులో పనిష్మెంట్స్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే చైల్డ్ అనేసరికి 18 years బిలో, ఇక్కడ బాయ్ ఆర్ గర్ల్ చైల్డ్ అనేది ఎక్కడ లేదు, చైల్డ్ అని మాత్రమే చెప్పారు. హూ ఎవర్ కిడ్నాప్స్ ఎనీ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years ఆర్ నాట్ బీయింగ్ లాఫుల్ గార్డియన్ ఆఫ్ సచ్ చైల్డ్ obtain the custody of such child in order that child may be employed or used for the purpose of begging shall be punishable with rigorous imprisonment for a term shall not be less than 10 years but may extend to imprisonment for life. ఎవరైనా ఒక చైల్డ్ని కిడ్నాప్ చేసి ఉంటుండి వాళ్ళు కిడ్నాప్ గానే అబ్టైన్స్ ది కస్టడీ ఆఫ్ చైల్డ్ అంటే దురుద్దేశంతో ఈ చైల్డ్ని కస్టడీలోకి తీసుకోవడం కానీ చేసి నుండి దీని ద్వారా చేసేటటువంటి చర్యలు గనక చేస్తే దానికి 10 years అలాగే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే హూ ఎవర్ మైమ్స్ ఏ చైల్డ్ below the age of 18 years in order that the child may be employed or used for the purpose of begging shall be punishable with imprisonment which may extend to 20 years which may extend to life also shall mean the imprisonment for the remainder of that person's natural life అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఒక చైల్డ్ని బెగ్గింగ్ కోసం కానీ మైమ్స్ అంటే హూ ఎవర్ మైమింగ్ ఏ చైల్డ్ అంటే ఎవరైనా ఒక అంగవైకల్యం కల్పించడం కనుక చేసి ఉండి దాని ద్వారా బెగ్గింగ్ కోసం వాడితే కనుక దీంట్లో చెప్పడం జరిగింది. ఈ సెక్షన్ కింద 20 years వరకు పనిష్మెంట్ ఉంది. గతంలో ఈ పనిష్మెంట్ 14 years వరకు ఉండేది. దీంట్లో 20 years వరకు ఫైన్ ఇంపోజ్ చేసి 20 years వరకు పనిష్మెంట్ చెప్పడం జరిగింది. అలాగే ఇంప్రిజన్మెంట్ ఫర్ న్యాచురల్ లైఫ్ కూడా ఇందులో మైమింగ్ ఆఫ్ ఎ చైల్డ్ కోసం చెప్పారు. మొదలు చెప్పుకున్నది కిడ్నాప్ ఆఫ్ ఎనీ చైల్డ్, ఇక్కడ మైమింగ్ ఏ చైల్డ్ అని చెప్పడం జరిగింది. అలాగే థర్డ్లో హూ ఎవర్ any person not being the lawful guardian of child below the age of 18 years employs or use of such child for the purpose of begging, it shall be presumed unless the contrary is proved that he kidnapped or otherwise obtained the custody of such child in order that child might be employed or used for the purpose of begging. ఎవరైనా పేరెంట్స్ దగ్గర కాకుండా కానీ ఆర్ కిడ్నాప్ చేయడం కానీ లేదనంటే కనుక వాళ్ళు కస్టడీకి తీసుకోవడంలో ఫోర్సిబుల్గా కస్టడీ తీసుకోవడం కానీ లేదనంటే మిస్యూజ్ చేసి కస్టడీలోకి తీసుకొని కనుక అట్టే పెట్టుకుంటే అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి వేరే ఇతర అంశాలు ఏమీ ప్రూవ్ అవ్వకపోతే కనుక ఆ చైల్డ్ని బెగ్గింగ్కి మాత్రమే తీసుకున్నట్లుగానే చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే బెగ్గింగ్ అంటే ఏంటి అంటే సొలిసిటింగ్ ఆర్ రిసీవింగ్ ఆర్మ్స్ ఇన్ పబ్లిక్ ప్లేస్ వెదర్ అండర్ ది presence of pretense of singing, dancing, fortune telling or performing tricks or begging అడుక్కోవడం అనేటటువంటిది పాటలు పాడడం ద్వారా కానీ డ్యాన్స్ కానీ కథలు చెప్పడం వల్ల కానీ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల కానీ ఏదైనా వస్తువులు అమ్ముకోవడం ద్వారా కానీ చేస్తున్నా కూడా బెగ్గింగ్ అన్నారు. అలాగే ఎంటరింగ్ ఎనీ ప్రైవేట్ ప్రిమిసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సొలిసిటింగ్ ఆర్ రిసీవింగ్ ఆర్మ్స్, ఏదైనా ప్రదేశంలోకి ఎంటర్ అవ్వడం, బెగ్గింగ్కి ఎంటర్ అవ్వడం కూడా దీన్ని బెగ్గింగ్ అని చెప్పారు. అలాగే ఎక్స్పోజింగ్ ఆర్ ఎగ్జిబిటింగ్ with object or obtaining extorting arms any sure wound, injury or deformity or disease whether himself or any other person or any animal. ఇక్కడ ఏదైనా ఆయనకి దగ్గర చైల్డ్కి ఏదైనా గాయాలు చూపించి కానీ లేదనంటే వారికి ఉన్నటువంటి జబ్బులు చూపించి కానీ లేదు ఇతర వ్యక్తుల యొక్క జబ్బులు చూపించి బెగ్గింగ్ చేయడం కానీ లేదనంటే ఏదైనా యానిమల్స్ చూపించి బెగ్గింగ్ చేయడం కానీ ఈ పరిధిలోకి వస్తుంది. సాధారణంగా కొంతమంది బెగ్గర్స్ లాగా వాళ్ళు కట్టులే కట్టుకొని ఉంటారు. అలాగే చిన్నపిల్లలతోనేమో ఆ వెహికల్ అలా పుష్ చేసుకుంటూ చిన్నపిల్లలతోనేమో బెగ్గింగ్ చేస్తుంటారు. అటువంటివి ఈ సెక్షన్లో బెగ్గింగ్ అనే పరిగణించబడుతుందని చెప్పి ఈ సెక్షన్ కింద మనం ఇన్కార్పొరేట్ చేసేదానికి అవకాశం ఉంది. యూజింగ్ సచ్ చైల్డ్ యాజ్ అన్ ఎగ్జిబిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సొలిసిటింగ్ ఆర్ రిసీవింగ్ ఆర్మ్స్, వాళ్ళని ఒక చైల్డ్ని ఎగ్జిబిట్ చేస్తూ ఈ విధంగా చేయడం కూడా బెగ్గింగ్ అనే చెప్పి
చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మనం స్ట్రీట్స్లో అబ్జర్వ్ చేస్తే చైల్డ్ని హైరింగ్ తీసుకుని ఈ విధంగా బెగ్గింగ్ చేయడం అవి చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అలాగే గత ప్రావిజన్లో మనకి 317 కింద పేరెంట్స్ కనుక ఎవరైనా పేరెంట్స్ 12 years లోపు చైల్డ్ కనుక నెగ్లెక్ట్ చేయడం కానీ అలా వదిలివేయడం కనుక చేస్తే దానికి 317 కింద మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసేదానికి అవకాశం ఉంది. కాగ్నిబుల్ అఫెన్స్ దానికి అప్ టు 7 years వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 152 యాక్ట్స్ ఎండేంజరింగ్ సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇది మనం సెడిషన్ అని చెప్పి మనం 124A గతం చదువుకునే వాళ్ళం దాన్ని ట్రియాజన్ అని చెప్పి ఈ సెక్షన్లో మనకి ఈ చట్టం కింద ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. హూ ఎవర్ పర్పస్ఫుల్లీ ఆర్ నోయింగ్లీ బై వర్డ్స్ ఆర్ ఐదర్ స్పోకెన్ ఆర్ రిటన్ బై సైన్స్ ఆర్ ఎనీ విజిబుల్ రిప్రజెంటేషన్స్ ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆర్ బై యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్ ఆర్ అదర్వైజ్ excites or attempts to excite secessions or armed rebellion or subversive activities or endangers feelings of separatist activities or endangers sovereignty or unity and integrity of India or indulges in commit of such act shall be punished with imprisonment for life, imprisonment of which may extend to 7 years and also liable to be fined. Explanation, comments expressing disapprobation of the measures or administrative or other actions of the government with a view to obtain their altercation by lawful means without exciting or attempting to excite the activities of referred in this section. ఎవరైనా సరే ఒక వ్యక్తి పర్పస్ఫుల్గా నోయింగ్లీ బై వర్డ్స్ ఆర్ ఎదర్ స్పోకెన్ ఆర్ రిటన్ బై సైన్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్స్ ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆర్ యూజ్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ మీన్స్ ఆర్ అదర్వైజ్ ఎక్సెప్ట్స్. ఈ విధంగా భారతదేశానికి సంబంధించి సెపరేటిస్ట్ యాక్టివిటీస్ మనకు జాతీయ సమగ్రతకు కానీ ఆర్ ఇంటిగ్రిటీకి కానీ భంగం కలిగించేటటువంటి చర్యలు ఏమైనా చేసి ఉంటే అటువంటి వాటికి సంబంధించి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలాగే 7 years వరకు దీనికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కామెంట్స్ ఎక్స్ప్రెసింగ్ disapprobation of the measures or administrative or other actions of the government with a view to obtain their alteration by lawful means without exciting or attempting to excite the activities referred in this section. పైన చెప్పుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి చర్యలు కాకుండా వాళ్ళు గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కానీ ఏమైనా ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ సంబంధించి వాళ్ళు ఏమైనా ప్రజెంట్ చేయడం కానీ చెప్పడం కనుక చేస్తే ఈ సెక్షన్ పరిధిలోకి రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా కొత్త సెక్షన్ సెడిషన్ తీసి ట్రియాజన్ అని చెప్పి ఈ 152ని బిఎన్ఎస్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ చట్టంలో కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్ ఆర్ గవర్నమెంట్ స్టాంప్స్ కరెన్సీ నోట్స్ అని చెప్పి ఒక కొత్తగా మనకి అంటే రెండు ఉండేవి మనకు చాప్టర్ 12 and 17. చాప్టర్ 12లో అఫెన్సెస్ రిలేటింగ్ టు కాయిన్స్ అండ్ స్టాంప్స్, అలాగే చాప్టర్ 17లో ప్రాపర్టీ అఫెన్సెస్. ప్రాపర్టీ అఫెన్సెస్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే మనకి ఈ ఫోర్జరీ కౌంటర్ ఫిట్టింగ్ కరెన్సీ ఇవన్నీ కూడా మనకి ఇన్కార్పొరేట్ అయి ఉండేవి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకే చాప్టర్ కింద తీసుకురావడం జరిగింది. దీంట్లో whoever counterfeits or knowingly performs any part of process of counterfeiting any current coin or stamp issued by the government for the purpose of revenue, currency notes or bank notes shall be punished with imprisonment for life, either description for a term which may extend to 10 years and also liable to fine. ఎవరైనా సరే కాయిన్స్ కానీ గవర్నమెంట్ స్టాంప్స్ కానీ కరెన్సీ నోట్స్ కానీ బ్యాంక్ నోట్స్ కానీ కౌంటర్ఫీట్ చేయడం కనుక చేసి ఉంటుంటే అటువంటి సందర్భంలో ఈ కాయిన్స్ కానీ స్టాంప్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ కోసం ప్రభుత్వం ఇష్యూ చేసేటటువంటి స్టాంపులు కానీ ఆర్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్ కనుక కౌంటర్ఫీట్ చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే ఇందులో 10 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఫైన్ అని చెప్పారు. అలాగే ది ఎక్స్ప్రెషన్ బ్యాంక్ నోట్ మీన్స్ ప్రామిసరీ నోట్ ఆర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్స్. ఇది గతంలో ఉన్నటువంటి ప్రావిజన్నే
ఇందులో ఇచ్చారు. అలాగే సబ్ క్లాస్ 2 కింద కాయిన్ అనేటటువంటి ఒక అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. కాయిన్ షాల్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ అసైన్డ్ ఇన్ ఇట్స్ ఆఫ్ ది కాయినేజ్ యాక్ట్ 2011 అండ్ ఇన్క్లూడ్స్. ఇక్కడ కాయిన్ అనేటటువంటిది కాయినేజ్ యాక్ట్ 2011 కింద ఉన్నటువంటి డెఫినేషనే మనం ఇందులో తీసుకోవాలి. అలాగే ఏ పర్సన్ కమిట్స్ ది అఫెన్స్ ఆఫ్ కౌంటర్ఫీటింగ్ గవర్నమెంట్ స్టాంప్ హూ counterfeits by using genuine stamp one denomination to appear like the genuine stamp of different denominations. అలాగే ఏ పర్సన్ కమిట్స్ అన్ అఫెన్స్ ఆఫ్ కౌంటర్ఫీటింగ్ కాయిన్ హూ ఇంటెండెడ్ టు practice deception or knowingly to be likely that the deception will thereby practice to cause genuine coin to appear like different coin. ఆ కాయిన్ ఒకే తరహా ఉండేటటువంటి విధంగా డిఫరెంట్ కాయిన్ ని ప్రిపేర్ చేయడం కానీ. అలాగే ఈ కౌంటర్ఫిటింగ్ కాయిన్ అని అంటే కనుక ఇన్క్లూడ్స్ ద డిమినిషింగ్ ది వెయిట్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ ద కాయిన్. అంటే కాయిన్ తాలూకా రూపురేఖలను మార్చడం కానీ అలాగే దాని బరువును తగ్గించడం కూడా ఈ కౌంటర్ఫీటింగ్ కాయిన్ కిందగానే పరిగణించబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు పొసెషన్ ఆఫ్ కౌంటర్ఫిట్ కరెన్సీ ఆర్ నోట్స్ అనేవి క్రైమ్ కాదు అని చెప్పారు. ఒకవేళ ఆ క్రైమ్ని వీళ్ళు ఏమైనా చేస్తే మళ్ళా ఇందులోకి ఈ సెక్షన్ ప్రకారం క్రైమ్ చేసినట్లుగానే పరిగణించబడుతుంది. అలాగే ఇంపుటేషన్స్ అసర్షన్స్ ప్రిజుడిషియల్ టు నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యతకి భంగం కలిగించేటటువంటి చర్యలు ఏమైనా చేసి ఉండి ఇందులో గతంలో 231, 239 అండ్ 489 ఐపీసీ కింద అఫెన్సెస్ ఉండేవి ఇన్కార్పొరేట్ చేశారు. మేక్స్ ఆర్ పబ్లిషెస్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ jeopardizing the sovereignty and unity and integrity of the or security of India. భారతదేశ సమైక్యతకి అలాగే యూనిటీకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయడం కానీ ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే కనుక 197 బిఎన్ఎస్ కింద నేరంగా మనకు చేయడం జరిగింది. ఒక పోర్షన్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సెక్షన్ 199 ఆఫ్ బిఎన్ఎస్ లో గతంలో 166 ఐపీసీగా మనం చెప్పుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా ఇప్పుడు 199 లో దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఇందులో చేంజ్ ఏమీ లేనప్పటికీ కూడా ఆ సెక్షన్స్ లో ఓన్లీ క్రైమ్ అగెనిస్ట్ విమెన్ సెక్షన్స్ ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. హూ ఎవర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ knowingly disobeys any direction of law which prohibits him from requiring the attendance of any person for the purpose of investigation into offense any other matter, knowingly disobeys the produce to any person other directions of law regulating any manner which shall conduct such investigation. ఎవరైనా knowingly disobeys any direction ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని చెప్పి చట్టపరంగా చెప్పినటువంటి అంశాన్ని డిజోబే చేయడం కానీ ఏదైనా డైరెక్షన్ని ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి డైరెక్షన్ ఫాలో కావడం కానీ చేసిన, అలాగే ఫెయిల్స్ టు రికార్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ గివెన్ హిమ్ అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ 173 అంటే ఎఫ్ఐఆర్ 173 బిఎన్ఎస్ఎస్ అంటే 173 అనేది ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటిది. రిలేషన్ టు కాగ్నిబుల్ అఫెన్సెస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 64, 65, 66, 67, 68, 70, 71, 74, 76, 77, 79, 124, 143, 144 ఇవి క్రైమ్ అగెనిస్ట్ విమెన్కి సంబంధించినటువంటి సెక్షన్స్లో కనుక ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కనుక ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయకపోయినా కూడా మనం 199 కింద నమోదు చేసే అంటే 166A కింద గతంలో నమోదు చేసే వాళ్ళం కేసులు ఇప్పుడు 199 కింద ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అంటే 64 నుంచి 71 వరకు రేపు గ్యాంగ్ రేపు సంబంధించినటువంటి అంశాలు, అలాగే 74 నుంచి 79 వరకు అంశాల్లో క్రైమ్ అగెనిస్ట్ విమెన్కి సంబంధించి 354, 354 ABCD అలాగే 509 సంబంధించినటువంటి సెక్షన్స్. అయితే ఇందులో 354A లో 75 బిఎన్ఎస్ని అలాగే 354Dకి సంబంధించి 78 బిఎన్ఎస్ని ఇందులో రిమూవ్ చేశారంటే 354A అండ్ 354Dకి సంబంధించి ఇందులో ఫెయిల్స్ టు రికార్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇందులోకి రాదు అని చెప్పి మనకి దీన్ని చూసి అర్థమైంది. అలాగే యాసిడ్ అటాక్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా కూడా మనకి ఈ సెక్షన్ కింద
మనం ఎఫ్ఐఆర్ అంటే ఎగ్నెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే కాబట్టి మనమే ఇందులో ముద్దాయిలు అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే 144కి సంబంధించి ట్రాఫిక్డ్ పర్సన్స్ సంబంధించి గైడ్ లైన్స్, పబ్లిక్ సర్వెంట్ గైడ్ లైన్స్ ఫాలో కావడం సంబంధించి ఈ సెక్షన్ని ఇవ్వడం జరిగింది 144లో. మనకి ఇందులో పనిష్మెంట్స్ అన్ని కూడా 7 years అండ్ బిలో ఉన్నాయి. అంటే 74 నుంచి 74 కానీ 76 కానీ 77 కానీ 79 కానీ చూస్తే పనిష్మెంట్స్ అన్ని కూడా 7 years అండ్ బిలో ఉన్నాయి. అయితే బిఎన్ఎస్ఎస్లో అంటే సిఆర్పిసి కొత్త సిఆర్పిసిలో 173 ప్రొవిజన్కి సంబంధించి ఒక కొత్త క్లాజ్ని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. 3 years to 7 years మధ్యలో ఏదైనా పనిష్మెంట్ ఉంటే కనుక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు ప్రైమా ఫెసి వరకు అని చెప్పి. బట్ ఈ సెక్షన్లో ఉన్న దాని ప్రకారము 166A కింద ఫెయిల్స్ టు రికార్డ్ ఎనీ ఇన్ఫర్మేషన్ గివెన్ హిమ్ అండర్ సబ్సెక్షన్ 1 అని చెప్పారు. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ప్రిలిమినరీ ఎంక్వైరీ 173 ప్రకారం ఉన్న సబ్ క్లాస్ ప్రకారము 3 to 7 years మధ్యలో ఉండేటటువంటి అంశాల్లో ఎఫ్ఐఆర్ నమోదు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత చేయొచ్చా లేదనంటే ఇక్కడ చెప్పిన ప్రకారము డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కనుక లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ ఎగ్నెస్ట్ పబ్లిక్ సర్వెంటే. కాబట్టి ఇది ఒక ఇంత ఫర్దర్ మనకి క్లారిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. రాబోయే క్లాసెస్లో కానీ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే బిఎన్ఎస్ఎస్లో అంటే సిఆర్పిసి కొత్త సిఆర్పిసిలో 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు నేరం శిక్ష విధించేటటువంటి కేసుల్లో డిఎస్పీ గారి తాలూకా అప్రూవల్ తీసుకుని ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి మే కండక్ట్ అని ఒక వర్డ్ ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, మరి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉండేటటువంటి నేరాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 447 ఉంది, ట్రెస్పాస్ ఉంది, డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఈవెన్ నాన్ కాగిబుల్ ట్రెస్పాస్ చేసి డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ చేసాడు. 447 and 427తో ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళం గతంలో. అలాగే రాంగ్ఫుల్ రిస్ట్రెంట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఇలాంటి చాలా అఫెన్సెస్ 3 years కంటే తక్కువ కూడా మనకి చట్టంలో ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి అయితే కనుక 173 ప్రకారము కాగిబుల్ ఇన్ఫర్మేషన్ పెర్టైనింగ్ టు కమిషన్ ఆఫ్ కాగిబుల్ అఫెన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ 3 నుంచి 7 అనేటటువంటి వర్డింగే వాడారు. కాబట్టి ఇలాంటి చిన్న అంశాలు అందులో ఉన్నాయి. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటటువంటి అంశం కూడా మనకి లలిత్ కుమార్ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి ఒక ప్రొవిజన్ మాత్రమే. అది కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ నేరం జరిగిందా లేదా తెలుసుకోవడానికి వరకు మాత్రమే చేయాలని అన్నాడు. కొత్త చట్టంలో కూడా నేరం జరిగిందా లేదా ప్రైమా ఫెసి తెలుసుకోవడానికి మాత్రం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలన్నాడు. ప్రైమా ఫెసి ఉంది అంటే కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న అంబిగ్యూటీ ఇంకా ఉంది. మనం నెక్స్ట్ ఫర్దర్ క్లారిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే 199కి వచ్చేసరికి ఇట్ ఇస్ ఏ కాగిబుల్ అఫెన్స్, అలాగే బెయిలబుల్ అఫెన్స్. దీనికి పోలీస్ పబ్లిక్ సర్వెంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే కనుక డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. 197 కింద బార్ ఏమీ లేదు, శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలనేటటువంటి బార్ లేదు. ఇది నిర్భయ చట్టం 2013లోనే ఇన్కార్పొరేట్ చేసినటువంటి సెక్షనే. అలాగే 226 కింద ఒక కొత్త సెక్షన్ని ఇన్కార్పొరేట్ చేశారు. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ టు కంపెల్ ఆర్ రిస్ట్రెయింట్ ఎక్సర్సైజ్ ఆఫ్ లాఫుల్ పవర్. హూ ఎవర్ అటెంప్ట్స్ టు కమిట్ సూసైడ్ with intent to compel or restrain any public servant from discharging his official duty shall be punished with simple imprisonment for a term which may extend to 1 year or with fine. ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతని తాలూకా విధులు ఆటంకం కలిగించిన, బలవంతంగా ఒక పని చేయకుండా ఉండేందుకు గాను చేసిన డిశ్చార్జ్ చేసే అఫీషియల్ డ్యూటీకి డిశ్చార్జ్ చేసేటటువంటి సందర్భంలో ఎవరైనా సూసైడ్ చేసుకుంటామని చెప్పి బెదిరించడం కానీ లేదంటే ఆ విధంగా చర్యలు చేయడం కానీ కనుక చేస్తే సెక్షన్ 226 కింద నేరము. ఇది నాన్ కాగ్నిబుల్ అఫెన్స్, అలాగే బెయిలబుల్ అఫెన్స్. దీని కింద మనం విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్టు మనం పర్మిషన్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసేదానికి అవకాశం ఉన్నటువంటిది. చాలామంది మనం అక్కడికి వచ్చి కలెక్టరేట్లో కానీ, ఎస్పీ గారి ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్ ముందు కానీ, సర్కిల్ ఆఫీసుల ముందు కానీ, తహసీల్దార్ ఆఫీసుల ముందు కానీ పురుగు మందు తాగుతామని చెప్పి బెదిరించి కొన్నిసార్లు చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి గతంలో ఏ విధమైనటువంటి అంటే గతంలో 309 అనేటువంటి ప్రావిజన్ ఉండేది, దాన్ని తీసేశారు. బిఎన్ఎస్లో
377 సెక్షన్, అలాగే 309 సెక్షన్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనేటువంటి సెక్షన్ తీసేశారు. అలాగే బైగమి 497 సెక్షన్ కూడా తీసేయడం జరిగింది. ఫాల్స్ ఛార్జ్ ఆఫ్ అఫెన్స్ మేడ్ విత్ ఇంటెంట్ టు ఇంజ్యూర్, దీనికి సంబంధించి ఎవరి మీదైనా ఫాల్స్ ఛార్జ్ చేయడం కానీ ఇటువంటివి చేస్తే గతంలో ఫైన్ 2 years వరకు ఉండేది. అలాగే ఈ పనిష్మెంట్ ఆఫ్ దీన్ని whoever with intent to cause injury or any person institute or causes to be instituted any criminal proceedings against that person or falsely charges any person with having committed an offence knowing that there is no just or lawful ground for such proceedings or charge against that person, ఎవరి మీదైనా ఫాల్స్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం కనుక చేస్తే అటువంటి సందర్భంలో 5 సంవత్సరాల వరకు శిక్ష విధించేదానికి అవకాశం ఉంది. అలాగే ఇఫ్ సచ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ ఫాల్స్ చార్జ్ అగైన్స్ట్ ద పర్సన్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండేటటువంటి సందర్భంలో అటువంటి కేసుల్లో కనుక ఫాల్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కేసు ఉంటే కనుక దాంట్లో 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే థెఫ్ట్కి సంబంధించి డెఫినేషన్ని మోడిఫై చేశారు. Whoever commits theft shall be punished with imprisonment either description for a term which may extend to 3 years or with fine or with both, and in case of second or subsequent conviction of any person under this section he shall be punished with rigorous imprisonment for a term which shall not be less than 1 year but may which extend to 5 years and fine, provided that in cases where the theft where the value of stolen property is less than 5,000 rupees and a person is convicted for the first time shall upon return of the value of the property or restoration of the stolen property shall be punished with community service. సాధారణంగా థెఫ్ట్ వాల్యూ 5,000 అంతకంటే తక్కువ కానీ లేదనంటే ఆ 5,000 ఆ క్యాష్ అయితే రిటర్న్ చేయడం కానీ లేదనంటే ఆర్టికల్ రిటర్న్ చేసే సందర్భాల్లో అటువంటి దానికి పనిష్మెంట్ ఓన్లీ కమ్యూనిటీ సర్వీస్ గాని ఇచ్చారు. ఈ థెఫ్ట్ కనుక 5,000 అంతకంటే తక్కువ ఉంటే కనుక ఇది నాన్ కాగ్నిజబుల్ అండ్ బెయిలబుల్ అఫెన్స్ గానే థెఫ్ట్ లో ఇచ్చారు. గతంలో ఇట్ ఇస్ ఏ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అలాగే స్నాచింగ్ కి ఒక సెక్షన్ ని కొత్తగా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. గతంలో 382 అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ థెఫ్ట్ ఏదైనా కమిట్ చేస్తే కనుక ప్రిపరేషన్ ఫర్ ఇంజరీ ఆర్ ఎనీ డెత్ కనుక ప్రిపరేషన్ చేసుకుని ఉంటే అటువంటి సందర్భంలో థెఫ్ట్ కనుక చేస్తే దానికి 382 మనం ఇన్కార్పొరేట్ చేసేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో 379తో పాటుగా 356ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు 304 కింద స్నాచింగ్ కి థెఫ్ట్ ఈజ్ ఎ స్నాచింగ్ ఇన్ ఆర్డర్ టు కమిట్ థెఫ్ట్ ది అఫెండర్ సడన్లీ ఆర్ క్విక్లీ ఆర్ ఫోర్స్ఫుల్లీ సీజెస్ ఆర్ secures or grab, take away from any person from his possession any movable property. ఏదైనా ఒక మూవబుల్ ప్రాపర్టీని ఫోర్స్ఫుల్గా లాక్కెళ్ళిపోవడం కానీ తీసుకొని పోవడం కానీ చేసి ఉంటే దాన్ని స్నాచింగ్ అని చెప్పడం జరిగింది. దీనికి పనిష్మెంట్ 3 years వరకు అలాగే ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ కాగ్నిజబుల్ అఫెన్స్ అలాగే నాన్ బెయిలబుల్ అఫెన్స్. థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ ఆర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇక్కడ గతంలో థెఫ్ట్ ఆఫ్ డ్వెల్లింగ్ హౌస్ అని ఉండేది. డ్వెల్లింగ్ హౌస్కి సంబంధించి డెఫినేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది గతంలోనే. అలాగే ఇక్కడ ఇందులో ఈ డ్వెల్లింగ్ హౌస్ అనేటటువంటి అంశంలో బిల్డింగ్ కానీ టెంట్ కానీ వెజల్ కానీ యూజ్డ్ యాజ్ హ్యూమన్ డ్వెల్లింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ, అంటే బిల్డింగ్ కానీ టెంట్ కానీ ఏదైనా వాడ లాంటి అటువంటి ఇది కానీ ఏదైనా హ్యూమన్ డ్వెల్లింగ్ ఆర్ ఏదైనా ఒక ప్లేసు ప్రాపర్టీ అట్టే పెట్టేదానికి కస్టడీ ఉంచేదానికి ప్రాపర్టీ ఉండేటటువంటి ప్లేస్ని డ్వెల్లింగ్ హౌస్ అని చెప్తారు. దీంతో పాటుగా ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్, ఏదైనా వెహికల్ ప్యాసింజర్ కోసం కానీ లేదనంటే గూడ్స్ తీసుకుపోయేదానికి కానీ ఉపయోగించేటటువంటి ప్లేస్ని కూడా డ్వెల్లింగ్ హౌస్ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా వెహికల్లో థెఫ్ట్ జరిగింది, బస్సులో ఏదైనా థెఫ్ట్ జరిగింది అని అంటే కనుక మనం దాన్ని డ్వెల్లింగ్ హౌస్గానే పరిగణించబడాలి ఈ సెక్షన్ ప్రకారం. అలాగే ఎనీ ఆర్టికల్ ఆర్ గూడ్స్ ఫ్రమ్ ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్యాసింజర్, ఏదైనా ఒక వస్తువు
ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించినా కూడా దాన్ని డ్వెల్లింగ్ హౌస్గానే పరిగణించబడతారు. అలాగే ఎనీ ఐడల్ ఆర్ ఐకాన్, ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా విగ్రహాన్ని తీసుకుపోవడం ఆర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేటటువంటి ప్రాంతంలో, ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ చెట్ల కింద దేవుని విగ్రహాలు అవి ఉంటాయి. ఇక్కడ ట్రెస్పాస్ అనేటటువంటి అంశం దీనికి కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, ఏదైనా ప్రాపర్టీ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ ప్రిన్సెస్ని కూడా డ్వెల్లింగ్ హౌస్ అని చెప్పి పరిగణలోకి తీసుకుంటారు. దీనికి 7 years వరకు పనిష్మెంట్ ఇచ్చారు. సాధారణంగా ఓన్లీ 379 అనేది ఓపెన్ ప్లేసెస్లో ఉండే వాటికి వేస్తాము. 380 కింద మనం డ్వెల్లింగ్ హౌస్ వేయడం జరుగుతుంది. ఈ డ్వెల్లింగ్ హౌస్ అనేటటువంటి డెఫినేషన్లో ఈ మిగతా అంశాలన్నీ కూడా మనకి డ్వెల్లింగ్ హౌస్కి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. అలాగే స్టోలెన్ ప్రాపర్టీ అనేది మనం 4 laneలో చెప్పుకునేవాళ్ళం. థెఫ్ట్ ఆర్ ఎనీ అదర్ క్రైమ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీలో చీటింగ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీని కూడా పొసెషన్లో పెట్టుకోవడం స్టోలెన్ ప్రాపర్టీ కానీ డెఫినేషన్లో మనకి 317 BNSలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే మిస్చీఫ్కి సంబంధించి 425 డెఫినేషన్లో ఉండేది, హూ ఎవర్ కమిట్స్ మిస్చీఫ్ అండ్ దేర్ బై కాజెస్ లాస్ ఆర్ డ్యామేజ్ టు ఎనీ ప్రాపర్టీ ఇన్క్లూడింగ్ ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ షల్ బి పనిష్డ్ with imprisonment either description for a term which may extend to 1 year or with fine. Whoever commits mischief thereby causes or loss of damage of any property including the government or local authority సంబంధించినటువంటి ప్రాపర్టీ కనుక డ్యామేజ్ చేస్తే దాన్ని సబ్ క్లాస్ 3లో చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ 5కి వచ్చేసరికి సబ్ క్లాస్ 4లో 20,000 rupees ఆర్ మోర్ దాన్ 1 lakh rupees సంబంధించిన కనుక చేస్తే కనుక దీనికి సబ్ క్లాస్ 4లోని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ 5కి వచ్చేసరికి హూ ఎవర్ కమిట్స్ మిస్చీఫ్ అండ్ దేర్ బై కాజెస్ లాస్ ఆర్ డ్యామేజ్ అమౌంట్ టు 1 lakh rupee ఆర్ అప్వర్డ్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years. సబ్ క్లాస్ 4 కింద 20,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటే కనుక 2 సంవత్సరాల పాటు, అలాగే సబ్ క్లాస్ 5 కింద ₹1,00,000 కంటే ఎక్కువ ఉంటే కనుక 5 సంవత్సరాల వరకు పనిష్మెంట్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే హౌస్ ట్రెస్పాస్ ఆర్ హౌస్ బ్రేకింగ్లో మనకి గతంలో డే హెచ్బి నైట్ హెచ్బి అని అనుకునేవాళ్ళు. రాత్రిపూట జరిగేటటువంటి అక్రమ ప్రవేశాలకు సంబంధించి రాత్రిపూట జరిగేది. ఇక్కడ అది తీసేసి ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్సెట్ అనేటటువంటి అంశాలను ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అంటే మీకు ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ అనేటటువంటి వర్డ్ మీకు గతంలో 46 సబ్ క్లాస్ 4 CRPCలో కనిపిస్తుంది. ఫిమేల్ని అరెస్ట్ చేయాలంటే కనుక ఫిమేల్ షల్ నాట్ బి అరెస్టెడ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ తప్ప ఫిమేల్ని అరెస్ట్ చేయడానికి లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఎగ్జిస్ట్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ మనం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఉంటుంది. అందులో ఫిమేల్ని ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ అరెస్ట్ చేయకూడదు అని చెప్పి వర్డింగ్ ఉంటుంది. ఆ వర్డింగ్ మనకి ఇక్కడ కూడా నైట్ అనేటటువంటి వర్డింగ్ డైహెచ్బి నైట్ హెచ్బి అనేటటువంటి వర్డింగ్ ఏదైతే మనం వాడేవాళ్ళమో ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్, తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది అప్పటికి సన్ రైజ్ కనుక రాకపోతే మనం నైట్ హెచ్బిగానే పరిగణించవచ్చు. ఇది మనకి ట్రెస్పాస్లో నైట్ అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్. అలాగే ఫోర్జరీ ఆఫ్ రికార్డ్ ఆఫ్ కోర్ట్ ఆర్ పబ్లిక్ రిజిస్టర్ కనుక చేస్తే ఇందులో 466 కింద గతంలో నేరం, అలాగే 337లో ఇక్కడ కొన్ని యాడింగ్స్ మనకి చేశారు. అలాగే దీంట్లో కోర్ట్ ఆర్ అన్ ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బర్త్ రిజిస్టర్ కానీ మ్యారేజ్ రిజిస్టర్ కానీ ఎవరైనా ఫోర్జరీ చేస్తే దాంట్లో 337 కింద నేరము ఇట్ ఈస్ ఎ నాన్ కాజిబుల్ అఫెన్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇవి మేజర్గా బిఎన్ఎస్లో ఉన్నటువంటి చేంజెస్. అలాగే ఇందాక ఒకరు 74 గురించి ఒక చాట్ బాక్స్లో ఒక ప్రశ్న టైప్ చేయడం జరిగింది. 74 అనేది 354 గతంలో 354గా నమోదు చేసేటటువంటి ఎఫ్ఐఆర్లో 94లో ఉన్నాయి. దాంట్లో గతంలో ఎనీ మ్యాన్ అనేటటువంటి వర్డింగ్ ఉండేది, ఇప్పుడు హూ ఎవర్ అని ఇచ్చారు. అంటే ఎవరైనా సరే
354కి గతంలో మేల్ ముద్దాయి ఉండి ఫిమేల్ కంప్లైంట్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫిమేల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మనం 354 నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. 354 మీన్స్ 74 బిఎన్ఎస్ నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పనిష్మెంట్ అప్ టు దానికి 5 years వరకు ఉంది. ఏపీ స్టేట్ అమెండ్మెంట్ దానికి 7 years వరకు చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఏమైనా అమెండ్మెంట్ చేస్తే మళ్ళీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ జరుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్న? లేవా? అలాగే నిన్న ఒక ప్రశ్న అడగడం జరిగింది. నిన్న క్లాస్లో, ఎస్టర్డే క్లాస్లో, జూలై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి 30th జూన్ ఏదైనా క్రైమ్ జరుగుండి ఆ నెక్స్ట్ డే కనుక రిపోర్ట్ వస్తే ఐపీసీ కింద నమోదు చేయాలా లేదంటే బిఎన్ఎస్ కింద నమోదు చేయాలని అడిగారు. 1వ తేదీ నుంచి బిఎన్ఎస్ అమల్లోకి వస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో సాధారణంగా నేరం జరిగే నాటికి ఏ చట్టం అయితే అమల్లో ఉంటుందో ఆ చట్టం ప్రకారమే చేయాలి. అయినప్పటికీ ఆ చట్టం ఆ రోజుకి రిపీల్ అయిపోతుంది కాబట్టి డేట్ ఆఫ్ రిపోర్ట్ నాటుకున్నటువంటి బిఎన్ఎస్ కరస్పాండింగ్ టు సో సెక్షన్ అని చెప్పి మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేదానికి అవకాశం ఉంటుంది అని లీగల్ ఆఫీసర్స్తో మాట్లాడితే ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఇంకేమైనా దీనికి సంబంధించి ఫర్దర్ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చెప్పుకున్న దానికి సంబంధించి ఎవరికైనా మన డౌట్ ఉంటే కనుక అడగవచ్చు. మ్యూట్లో అందరినీ అన్మ్యూట్ చేసావా? అందరిని అన్మ్యూట్ చేయి. 1 by 1 అడగవచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆఫీసర్స్ ఎవరైనా అడగవచ్చు. ఎవరైనా స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ. రామకృష్ణ గారు, నేను డిఎస్పీ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే. ఇవాళ చాలా తక్కువ మంది కనెక్ట్ అయినట్టుంది. రేపు అందరికి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రేపు క్లాసులకి పూర్తిగా చెప్పేసి. అలాగే సార్. తర్వాత వీడియో మ్యూట్ చేస్తున్నారు చాలా మంది. అలాగే సార్. వీడియో మ్యూట్ చేయొద్దని చెప్పు ఒకసారి. సార్ ఆఫీసర్స్ అందరూ గమనించాలి సార్. సీనియర్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఉన్నారు ఆన్లైన్లో. అలాగే ఇది రికార్డింగ్ వీడియో, మీరు ఉన్నారా లేదా అన్నది కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ఇది వీడియో అంతా రికార్డ్ అవుతున్నటువంటి వీడియో కాబట్టి దయచేసి ఆఫీసర్స్ అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. అలాగే ఈరోజు కొంతమంది ఆఫీసర్స్ జాయిన్ అవ్వలేదు, మేబీ ఇతర డ్యూటీలు ఏమైనా ఉన్నారేమో. రేపు షెడ్యూల్ టైంకి అందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు మొబైల్లో కూడా లింక్ ఇచ్చారు కాబట్టి ఇన్ కేస్ ఆఫీసర్స్లో అటెండ్ అవ్వకపోతే వాళ్ళ తాలూకా పర్సనల్ మొబైల్లో కూడా జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంది. నిన్న బాగానే వచ్చారు. నిన్న 260 దాకా వచ్చారు. ఇవాళ మాత్రం 130 దగ్గర జాయిన్ అయ్యారు. 130, 140 దగ్గర ఉన్నారు. ఇప్పుడు 109, 108కి వెళ్ళిపోయారు సార్. డ్రాప్ అయిపోతుంది. అలాగే సార్. సార్ అలాగే ఆఫీసర్స్ కొంతమంది ఎవరైతే జాయిన్ అవ్వలేదో రిమైనింగ్ ఆఫీసర్స్ జాయిన్ అవ్వచ్చు. అలాగే యూట్యూబ్ లింక్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఆఫీసర్స్ అందరూ కూడా గమనించి దాన్ని చూసేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా చూడాలనుకున్నా చూడొచ్చు, మిస్ అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు. ఒక్క నిమిషం రామకృష్ణ సార్. అలాగే ఆఫీసర్స్ అందరూ ఒకసారి ఆన్లైన్లో ఉండండి. డిఎస్పీ సిహెచ్వి రామారావు సార్, కోర్స్ డైరెక్టర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారు. రామకృష్ణ సార్. అది కాదు, ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే సార్ ఇది మ్యాండేటరీ. యూనిట్ ఆఫీసర్స్ కూడా చెప్పాలి. ఇది ఢిల్లీ నుంచి మానిటర్ చేస్తున్నారు. కంపల్సరీగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యాక్సిమం నెంబరు అటెండ్ అవ్వాలి. అది వాళ్ళకి చెప్పండి. అంటే యూనిట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు లైన్ లో ఉండి ఉంటారు కదా. యూనిట్ ఆఫీసర్స్ కూడా చెప్తాను సార్. ఇది మ్యాండేటరీ. ఇది రిజిస్ట్రేషన్ విషయంలో కానీ అటెండ్ అయ్యే విషయంలో కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని మనం డైలీ మానిటర్ చేస్తారు. చీఫ్ ఆఫీస్ నుంచి రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. స్టేట్మెంట్ కూడా మనం పంపిస్తున్నాం. ఏ జిల్లా నుంచి ఏ యూనిట్ నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారో మనం పంపిస్తున్నాం. కాబట్టి అది అంతా కూడా అక్కడ మానిటరింగ్ జరుగుతుందని చెప్పండి. అలాగే సార్. సార్ ఆఫీసర్స్ అందరూ ఒకసారి గమనించండి సార్. ప్రిన్సిపల్ సార్ లైన్లో ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా లైన్లో ఉన్నారు. అలాగే దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. BPRND ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఆల్ ఆఫీసర్స్ దీని మీద ట్రైనింగ్ అయినటువంటి సమాచారాన్ని చీఫ్ ఆఫీస్ నుంచి BPRNDకి కమ్యూనికేట్ చేయాలి.
ఎందుకంటే మన కొత్త చట్టం అమల్లోకి వచ్చే నాటికి అందరు ఆఫీసర్స్ దీనికి సంబంధించి ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పి మనకున్నటువంటి గైడ్ లైన్స్. కాబట్టి టైం టు టైం ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరు ఆఫీసర్స్ జాయిన్ అవ్వండి. ఎవరైనా మిస్ అయినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అవ్వాల్సిందిగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి అందరూ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము. అలాగే ఎవరు అటెండ్ అయ్యారు, ఎవరు అటెండ్ అవ్వలేదు అనేటటువంటి డేటా సాఫ్ట్ లైన్లోనే మీరు ఎంతమంది జాయిన్ అయ్యారో డేటాబేస్ అంతా కూడా మా సాఫ్ట్వేర్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఆబ్సెంటీస్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూడడం జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా ఉన్నారని చెప్తే కనుక మనకి మీ కెమెరాలో విజిబుల్గా మీరు ఇన్ కేసు స్టేషన్స్లో ఉన్నారనుకుందాం, ఆ ఇమేజ్లో కనబడతారు. మిస్ అయినటువంటి వాళ్ళు ఆబ్సెంట్గానే పరిగణించబడతారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగొచ్చు. మీ అందరూ అన్మ్యూట్లో ఉన్నారు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సార్ నేను చింతపల్లి ఎస్ఐ మాట్లాడుతున్నా సార్. చెప్పండి ఎస్ఐ గారు. సార్ 79 సెక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? సెక్షన్ 79 పెట్టండి ఒకసారి. సెవెంటీ-9 509కి సంబంధించి గతంలో ఉండేటటువంటి 509 సంబంధించి హూ ఎవర్ గెస్చర్స్ word gestures or act intending to whoever intending to insult the modesty of any women utters any words, makes any sound or gestures or exhibits any object in any form intending that such word or sound shall be heard or that such gesture or object shall be seen by such women or intrude or upon the privacy of such women shall be punished with imprisonment for a term which may extend to 3 years. And also ఇది 509 కి సంబంధించి ఉన్నటువంటి ప్రావిజన్ 79 లో ఇన్కార్పొరేట్ చేసింది. హూ ఎవర్ అనేటటువంటి వర్డింగ్ ఉంది. గతంలో ఎనీ మ్యాన్ అనేటటువంటి వర్డింగ్ ఉండేది. గతంలో 509 కింద విక్టిమ్ ఫిమేల్ అయి ఉండి మేల్ పర్సన్ అక్యూజ్డ్ గా ఉండేవారు. అయితే ఈ హూ ఎవర్ అనేటటువంటి వర్డింగ్ ఉంది కాబట్టి మనం ఫిమేల్ వల్గర్గా అబ్యూజ్ చేసి ఫిమేల్ని ఇన్సల్ట్ చేశారు అనేటటువంటి కంప్లైంట్ వచ్చినా, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ చూపించి ఇన్సల్ట్ చేశారు అనేటటువంటి ఫిర్యాదు వచ్చినా కూడా మనం 509 కింద ఫిమేల్ అక్యూజ్డ్ ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ కట్టవచ్చు. నాట్ ఓన్లీ ఫిమేల్, హూ ఎవర్ అన్నారు కాబట్టి ఎవరికనేది ముద్దాయి ఎవరైనా సరే అవ్వచ్చు అనేటటువంటి అంశం ఉంది. సార్ రామకృష్ణ గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ మనకి ఈ టోల్ గేట్ ఇది మన సిగ్నల్స్ దగ్గర నెక్స్ట్ కొన్ని ఏరియాలో ఈ ట్రాన్స్జెండర్స్ ఇటువంటి గెస్టర్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా? అక్కడ ఎనీ పర్సన్ అని ఇచ్చే ట్రాన్స్జెండర్ కూడా ఇందులో ముద్దాయి. హూ ఎవర్ అన్నారు కాబట్టి మ్యాన్ ఆర్ విమెన్ ఆర్ ట్రాన్స్జెండర్ ముగ్గురికి ఈ చట్టం వర్తిస్తుంది. ట్రాన్స్జెండర్కి సంబంధించిన డెఫినేషన్ కూడా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019లో చెప్పినటువంటి డెఫినేషనే. కాబట్టి ఇక్కడ జెండర్ అనేటటువంటి వర్డ్ కూడా డెఫినేషన్ ఇచ్చారు. జెండర్ మేలు, ఫిమేల్, ట్రాన్స్జెండర్ ఈ మూడు కూడా జెండర్ అనేటటువంటి చేశారు. ఎనీ హ్యూమన్ బీయింగ్, ఇట్ కెన్ బి సేస్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సార్ అది మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సార్ మనిషి అయితే సార్ సార్ అలాగే సార్. నమస్తే. సార్ నేను చింతపల్లి ఎస్ఐ మాట్లాడుతున్నా సార్. వన్ మోర్ డౌట్ సార్. సార్ ఇప్పుడు సెక్షన్ 509 ఐపీసీ కిందన ఒక అఫెన్స్ అనేది సార్ ప్రీవియస్లీ జూలై 1 కి జరిగింది సార్ అఫెన్స్. కంప్లైంట్ ఏమో జూలై 1 వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్, ఇలా నా మీద నన్ను తిట్టారని చెప్పి సార్. ఇప్పుడు మనం ఎన్సీ కింద ఏమంటారు సార్, లేకుంటే రిజిస్టర్ చేసిమంటారు సార్ కేసు? అంటే కొత్త చట్టం ప్రకారం డేట్ ఆఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రోజుకి వచ్చినటువంటి డేట్నే తీసుకోమని లీగల్ ఆఫీసర్స్తో మాట్లాడితే చెప్తున్నారు. కాబట్టి అంటే అందుకే కరస్పాండింగ్ సెక్షన్ కూడా ఇన్కార్పొరేట్ చేయమని మనం కొత్త చట్టంలో హూ ఎవర్ అని ఉంది. ఈ పాత చట్టంకి వచ్చేసరికి ఎనీ మ్యాన్ అనేటువంటి వర్డింగ్ ఉంది. కాబట్టి మనం కొత్త చట్టంలో ఉన్నటువంటి ఆ జూలై 1 ఏ రోజైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారో ఆ రోజుకి ఉన్నటువంటి అఫెన్స్ నమోదు చేయొచ్చు. ప్యారలల్గా మీకు ఇంకొక ఇది కూడా ఉంది, దాంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటటువంటి ఒక అంశం ఉంది. కాబట్టి 509కి 3 years పనిష్మెంట్ ఉంది. ప్రైమ్ ఆఫీస్ ఉంటే కనుక
మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రైమా ఫేసి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. అదొక ప్రొవిజన్. ఆ రోజు నుంచి డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని యూ కెన్ డూ ఇట్. అటువంటి అవకాశం కూడా ఒకటి ఉంది. అంటే సార్ ఒక డౌట్ సార్, యాక్చువల్గా ఈ ట్రబుల్ మాంగర్స్ ఉంటారు సార్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి కేసెస్ నేమో కంప్లైంట్ ఏమో డిలే చేస్తూ మనకి జూలై 1 తర్వాత ఇవ్వచ్చు సార్. దానివల్ల కొంచెం బర్డెన్ పెరుగుతుంది కదా సార్. అదే మనం పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే కదా. మనం రకరకాల ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు 509కి కంటెంట్ ఉండి 354కి రిపోర్ట్ రాసేస్తారు. మనం కళ్ళతో చూసిన కంటెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ పెర్టైనింగ్ టు కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ కట్టలు. ఇట్ ఇస్ మ్యాండటరీ. ఇన్వెస్టిగేషన్ మనం ఎలా చేస్తాము అనేది డిఫరెంట్. కానీ మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో రిపోర్ట్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ ఉండాలి. రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా అయితే ఉందో అలా చేయాలని చెప్పి మనకు చెప్పారు. కాబట్టి వాళ్ళు ట్రబుల్ మాంగర్ అయినా యారోగెంట్ అయినా ఆ కంటెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం ప్రొసీడ్ అవ్వాలి. 10 కంప్లైంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఇప్పటివరకు చెప్పుకున్న అంశంలో ఇంకొకటే కూడా ఉంది మనకి. ఈ 173లో ఎఫ్ఐఆర్ మ్యాండేటరీ ఆన్లైన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. 3 రోజుల్లో సంతకం తీసుకోవాలని చెప్పారు. అలాగే ప్లేస్ ఆఫ్ అఫెన్స్తో సంబంధం లేకుండా ఎక్కడైనా రిపోర్ట్ ఇవ్వచ్చు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తాను, పనిష్మెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా 7 years పనిష్మెంట్ ఉంది. హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి విజయనగరంకో విశాఖపట్నంకో ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలా? మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నటువంటి ఆప్షన్ రాదు. మనం ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సరే, హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి 173లో చెప్పారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న పోలీస్ ఆఫీసరు క్రైమ్ విజయనగరంలో జరిగితే వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయరు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ లేదు. కాబట్టి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి. కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఆన్లైన్ అనేటటువంటి ఒక అంశంతో పాటు ప్లేస్ ఆఫ్ అఫెన్స్తో సంబంధం లేకుండా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా రానున్న కాలంలో షార్ట్అవుట్ అయ్యేదానికి అవకాశం ఉంది. చింతపల్లి ఎస్ఐ గారు అర్థమైందండి. ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, బట్ కంటెంట్ ఆఫ్ ద రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం ఎఫ్ఐఆర్ కట్టాలి. ఉన్నాయి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు పక్క పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో 3 రోజుల్లో సంతకం పెడతారు. ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇక్కడేమో ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి అవకాశం ఉండదు. 0 ఎఫ్ఐఆర్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎఫ్ఐఆర్ కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ వన్స్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కాబట్టి మనకి గైడ్ లైన్స్ వస్తాయి. కాబట్టి మనం సబ్సిక్వెంట్గా ఏవైతే ఉన్నాయో చేంజెస్ని, అంటే చిన్న ఇష్యూస్ ఉన్నాయి షార్ట్అవుట్ చేయాల్సినవి, అటువంటివన్నీ కూడా మనకు ఫర్దర్ గైడ్ లైన్స్ రావడం జరుగుతుంది. మెడికల్ నెగ్లిజెన్స్కి గతంలో ఎంక్వైరీ చేయొచ్చన్నారు. ముందు ఎఫ్ఐఆర్ మ్యాండేటరీ ఉండేది. ఇప్పుడు అన్నిటికీ కలిపి చేశారు. కాబట్టి రకరకాలైనటువంటి ఇష్యూస్ ఇంకా రానున్న కాలం రావడం జరుగుతుంది. రామకృష్ణ సార్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది 0 ఎఫ్ఐఆర్ వేస్తారు. యాక్చువల్ గా ఏంటంటే అది సేమ్ అఫెన్స్ కి, అది ఒకే అఫెన్స్ కి 2 ఎఫ్ఐఆర్స్ అనేది అసలు యాక్చువల్ గా ఏంటంటే యాక్ట్ అనేది ఒప్పుకోదు. 0 ఎఫ్ఐఆర్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అది కంటిన్యూషన్ అఫెన్స్ ఉంటది. అందులో వాడు కావాలనేటంటే కంటిన్యూస్ అఫెన్స్ దగ్గర వాడు ఒక దగ్గర వేసి ఇంకొక దగ్గరికి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తాడు 0 వేసి. అప్పుడు అది యాక్చువల్ గా ఫస్ట్ ఇనిషియల్ గా జరిగిన దగ్గర ఒకటి ఉంటది, మధ్యలో ఉన్నాడు ఆ చివరి ఉన్నాడు దగ్గరికి పంపిస్తే అప్పుడు ఎక్కడికి మనం పంపించాలి? మళ్ళీ తిరిగి 0 ఎఫ్ఐఆర్ వేసిన దగ్గరికి రీ రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తారా, లేదు మళ్ళీ అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి పంపిస్తారా? అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత సెకండ్ ఎఫ్ఐఆర్ ఒకే అంశానికి సంబంధించి సెకండ్ ఎఫ్ఐఆర్ ఉండదు, అవసరం లేదు, అటువంటిది చేయక్కర్లేదు అని చెప్పారు. అయితే ఒక ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ అయింది. 0 ఎఫ్ఐఆర్గా నమోదై పక్క పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి రైట్ ఎప్పుడు వస్తుంది? ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మన రిజిస్ట్రేషన్లో నేరం జరగలేదు కాబట్టి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మీకు రైటు ఎఫ్ఐఆర్ వేయడానికంటే ముందు ఆల్రెడీ 0 ఎఫ్ఐఆర్ మన చేతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేటువంటి ప్రశ్న రైజ్ కాదు. ఎఫ్ఐఆర్ కంటే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి స్టేట్మెంట్ ఏమో ఇష్యూ చేసి చేయాలి తప్ప వితౌట్ రిజిస్ట్రేషన్ ఐఓకి ఎక్కడ మనకి దర్యాప్తు అధికారే కాదు. కాబట్టి మనం స్టేట్మెంట్ రికార్డింగ్ కానీ దేనికి కూడా రైట్ రాదు మనం ట్రాన్స్ఫర్ చేయడానికి. రామకృష్ణ గారు, సార్, ఆయన అడిగిన డౌట్ ఏంటంటే మనకి
అదే అడిగిన డౌట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఒక ఇక్కడ ఎఫ్ఐఆర్ 0 కొంత పార్ట్ జరిగింది కాబట్టి మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాడు, మేజర్ పార్ట్ జరిగిన దానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా అనే టైప్ లో అడుగుతున్నారు సార్. అదే సార్ అడిగిన డౌట్ లో ఒక సీక్వెన్స్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినప్పుడు ఏదైనా కూడా ఒక సీక్వెన్సెస్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినప్పుడు దాన్ని ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఒకవేళ 0 ఎఫ్ఐఆర్ పడిన వాళ్ళ దగ్గర పార్ట్ ఆఫ్ అఫెన్స్ ఉందనుకోండి, అక్కడే ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అదే సార్ అదే సార్ కంటిన్యూయింగ్ అఫెన్స్ అయితే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగినటువంటి ఏ జ్యూరిస్డిక్షన్ అయినా సరే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు సార్. అయితే వాళ్ళు పక్క దగ్గర జరిగింది అంటే 0 ఎఫ్ఐఆర్ ఎప్పుడు నా దగ్గర జరగలేదు, పక్కన జరిగితేనే 0 ఎఫ్ఐఆర్ కట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు. 0 ఎఫ్ఐఆర్ కట్టి ట్రాన్స్ఫర్ చేశారంటే నా ప్లేస్లో ఏమో నేరం జరగలేదని అంటేనే కనుక 0 ఎఫ్ఐఆర్ కట్టేది. ప్లేస్లో జరిగిందంటే కనుక డైరెక్ట్గా క్రైమే నెంబర్ వేసి మనం ఎఫ్ఐఆర్ కడతాము, ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రశ్న అప్పుడు అరైజ్ కాదు. 0 వేసారంటే ఈ మధ్యకాలంలో మనకి చాలా వరకు కొన్ని కేసుల్లో ఒక్కోసారి మనకి ఈ 498 కానీ లేదంటే SC/ST ఆ మధ్య ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ చేయమనుకుని కొన్ని గైడ్ లైన్స్ ఏంటంటే మనకు రావడం జరిగింది. అంటే ఆ విధంగా ఇటువంటివి ఏమైనా ప్రిలిమినరీ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు జ్యూరిడిక్షన్ అతను 0 ఎఫ్ఐఆర్ ఏంటంటే అతని ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేయడానికి ఇటు తోసేస్తుంటాడు. మరి అటువంటి సందర్భంలో మనం ఏ విధంగా ఇచ్చేయాలనేది సార్ ప్రిలిమినరీ ఎంక్వైరీ లలిత్ కుమార్ ప్రకారం రాజేష్ గారు ఇప్పుడు సార్ అడిగేది ఏంటంటే ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మనకు సిఆర్పిసిలో మనకు చెప్పినప్పుడు మొదలు పెడతారు. అది ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది క్లాజ్ పెట్టారు. అవును సార్. ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అనే సమస్య లేదు. ఎఫ్ఐఆర్ వేస్తాం, వాళ్ళకి వీళ్ళ దగ్గర కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. అక్కడ ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ అనే సమస్య తీరిపోయింది, అయిపోయింది. ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు అనే దానికి సరే. అది ఇంకోటి ఏంటంటే సార్ అడిగింది ఏంటంటే మన దగ్గర అవాయిడ్ చేయడానికి బయట నుంచి ఇస్తారని చెప్పి అంటున్నారు ఒకటిని. రెండోది ఏంటంటే మన దగ్గర అఫెన్స్ ఏది జరగనప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏ మాత్రం పార్ట్ ఆఫ్ అఫెన్స్ ఉన్నా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే కదా. ఇంకోటి ఏంటంటే ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది నువ్వు చెప్పినట్టుగా కంప్లీట్ గా మన దగ్గర అఫెన్స్ మన దగ్గర అయ్యి ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాం. అదర్వైజ్ అఫెన్స్ ఎక్కడదో అయితే మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయం, ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ వేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే జరిగింది. సరే ప్రిలిమినరీ ఎంక్వైరీకి SC/ST కేసులో సార్ చెప్పినట్లు SC/STకి ప్రిలిమినరీ ఎంక్వైరీ లేదు. ఓన్లీ మెడికల్ నెగ్లిజెన్స్, కరప్షన్ ఎలిగేషన్స్, కమర్షియల్ అఫెన్సెస్, వాటితో పాటుగా అబ్నార్మల్ డిలే ఉండే కానీ లేదంటే ఒకటి మ్యాట్రిమోనియల్ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కానీ ఇది ఒకటే 4 అంశాలు చెప్పారు అందులో. ఇది చెప్పలేదు కాబట్టి మనం ఇది రాదు. అయితే రిపోర్ట్ ఆఫ్ ద ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే ఎఫ్ఐఆర్ కడతారు కాబట్టి మన దగ్గర జరిగితే డైరెక్ట్గా క్రైమ్ వేరే దగ్గర జరిగితే 0 ఎఫ్ఐఆర్ రిపోర్ట్లోనే ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ చేసే సందర్భంలో ఆ రిపోర్ట్ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేశారు. సబ్సిక్వెంట్గా ఏదైనా కనుక నేరం జరగలేదు అని అంటే కనుక అగైన్ మళ్ళీ మనం త్రూ ఆఫీసర్స్ అది రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప వేరే అవకాశం లేదని అనుకుంటున్నాం చట్ట ప్రకారం. ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా ఉంటే కనుక రేపటి నుంచి సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ సంబంధించి క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ కూడా రేపటి నుంచి చెప్పొచ్చు. ఇంకేమైనా ఈరోజు ఏమైనా ఉన్నవి చాట్ బాక్స్లు ఉంటే కనుక వాటికి సమాధానం ఈరోజు ఏమైనా చెప్పలేకపోతే కనుక షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది రేపు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఓపికగా ఈరోజు క్లాసు విన్నందుకు పోలీస్ ట్రైనింగ్ కళాశాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్లాస్ సెషన్ ముగిస్తున్నాం. రేపు మార్నింగ్ షార్ప్ టైంకి అందరు ఆఫీసర్స్ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రశ్నకి సింపుల్ సమాధానం. ఇప్పుడు వాడు అక్కడ 0 ఎఫ్ఐఆర్ వేసి అఫెండ్